తెలుగులో పాప్ సింగింగ్ అనే దానికి ఒక స్పాట్ లైట్ తీసుకొచ్చింది మీరు. 16, 17, 18 ఇయర్స్ ఏజ్ అప్పుడు నా అంతటా నాకు ఒక డెసిషన్ ఈ ఆస్పెక్ట్ లో తీసుకునే అంత సీన్ నాకు లేదండి. ఇట్ వాజ్ మై పేరెంట్స్. ఆగిపోయారు, మళ్ళీ మొదలు పెట్టారు. ఎందుకు ఆగిపోయారు, ఎందుకు మొదలు పెట్టారు? నాకు ఏ ర్యాట్ రేస్ లోకి దిగటం అసలు ఇష్టం లేదు. బికాజ్ వాట్ ఈస్ మీ, నా కంఫర్ట్ ఉన్న వరకే నేను చేయగలను. ఒక హాయ్ రబ్బా, ఒక మసక చూసిన తర్వాత ఈ వీడియో అలాంటి కోణం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టం. నన్ను ఫస్ట్ టైం కలుస్తున్నాను అన్నప్పుడు ఓ ఈ అమ్మాయి ఒక 2 షాట్స్ ఒక సిగరెట్ వెలిగిచ్చేస్తుంది అనే మైండ్ సెట్ తో కలిశారంట. అయితే మరి నిజం విత్ స్మితాలో మేము చూడడం సెలబ్రిటీల నిజాలు ఏం తెలుసుకున్నారు మీరు? ఫ్రంట్లో చూసి అదృష్టం అంటారు మనుషుల్ని చూసి, దాని వెనక ఎంత కష్టం ఉందనేది తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉండదు. తెలిసినా కూడా ఇగ్నోర్ చేస్తారు కాబట్టి మనం వెంటనే ఉండిపోతాం, వాళ్ళు చేసుకుంటాం ముందుకెళ్తారు. అది సిరీస్ లో వన్ ఆఫ్ ద ఎపిసోడ్ లో సందీప్ రెడ్డి వంగ కూడా వచ్చారు. అబ్సల్యూట్ ఫ్యామిలీ మ్యాన్. అది తొందరగా ఎవరు అనుకోరు, కానీ ఆయన తీసిన సినిమాలో ఆయన మాట్లాడే చూసాను అలా అనిపించవు. పాప్ సింగర్ స్మిత గారు అలా మాట్లాడుతున్నట్లేదు, ఒక డివోషనల్ గురువుతో మాట్లాడుతున్నట్టు ఉందని చెప్పేసి. సిచ్యువేషన్ జరిగితే 10 ఏళ్ల క్రితం దాన్ని ఎలా చూస్తాను, డీల్ చేస్తాను, 5 ఏళ్ల క్రితం ఎలా చూస్తాను, 15 ఏళ్ల క్రితం ఎలా చూస్తాను, ఈ రోజు ఎలా చూస్తాను అనే దాంట్లో మార్పు ఉంటుంది. ఇలా రియాక్ట్ అయితే, ఇలా ఫీల్ అయితే ఐఎమ్ మోర్ పీస్ఫుల్ టుడే అని నాకు నచ్చినట్టు నేను సెటిల్ అయ్యా. ఆ నచ్చినట్టు సెటిల్ అవ్వటమే భగవద్గీత అని మీరు ఇప్పుడు చెప్తా కంటిన్యూస్గా ఉంటే అర్థమవుతుంది. సో ఇలా ఉన్న స్మిత ఇప్పుడున్న స్మితకి, అంటే ఇప్పుడు హస్బెండ్తో ఈ లైఫ్కి ఎలా ఏం మారింది, లేకపోతే ఏం మార్చుకుంది, ఏం మార్చుకోగలిగారు? అసలు ఆ సిచ్యువేషనే లేదు. నేను ఇది చెయ్యొచ్చా లేదా అనే టాపిక్ ఉండేది కాదు. తను నా స్టేజ్, నేను ఇప్పుడు ఎలా ఉన్నానో తను పుట్టుకతోనే అలా ఉన్నాడు. లైక్ హీస్ వెరీ బ్యాలెన్స్డ్ గా ఉంటాడు, దేనికి పెద్ద రియాక్షన్స్ ఉండవు. మీ పాపని ఎలాంటి వాల్యూస్ తో పెంచుతున్నారు వింటున్నారా? అందరికి పిల్లల అదృష్టము. ఆ అదృష్టాన్ని మనం గమనిస్తే వాళ్ళు మన లైఫ్ లోకి ఎందుకు వచ్చారో మనకు అర్థమైతే మనం చాలా. మరి మీరు ఫేస్ చేసిన హర్డిల్స్ ఏంటి? ఇక్కడ ఒక రోడ్ బ్లాక్ ఉంది, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది అంటే అసలు ఈ ప్రాబ్లం తప్ప వేరే అన్నీ చూస్తా, ఏదేది సొల్యూషన్ అనేది చూస్తా. ఆల్రెడీ ఒక సింగింగ్ వీటిలో ఉన్నారు కాబట్టి సినిమా అనే దాన్ని మాత్రం ఎందుకు అవాయిడ్ చేస్తారు? వచ్చినాయి, చాలా వచ్చుంటే అవి నాకు ఇది నేను చెయ్యాలి అని నాకు ఏవి అనిపించలేదు. చేసిన ఒక్కటి క్యారెక్టర్ ఐ డిడ్ంట్ ఎంజాయ్ ఇట్ అట్ ఆల్. పాడుతూ తీగ స్టేజ్ అనే దానికి ఒక స్టేచర్ ఉంది, బాలు గారు వీళ్ళందరూ లీడ్ చేశారు, ఆ లెగసీ ఉంది. అది ఫర్ సమ్ రాంగ్ రీజన్స్ లేదు, వీళ్ళు ఇలా చేయటం వల్ల అయింది, వాళ్ళు అలా చేయటం వల్ల అయింది, వీళ్ళు ఇలా చెప్పటం వల్ల అయింది అని బయటకు వచ్చి చెప్పటం వల్ల మనం ఒక్కసారి నోటి నుంచి మాట బయటికి వెళ్ళాక దాన్ని వెనక్కి తీసుకోవటం చాలా కష్టం అండి. మేబీ 1980s, 70s లో అన్ని వీడియోలు లేవు కాబట్టి లక్కీగా 90s లో దొరకల. ఒక ఇష్యూ మాత్రం ఒక 20 రోజులుగా అలాగే తిరుగుతూ ఉంది. యాక్చువల్గా బట్టల గురించి బీయింగ్ ఏ ఉమెన్, అంటే మీరు అన్నారు ఇందాక, నేను అలా వేసుకున్నంత మాత్రాన నా ఇన్నర్ అలా ఉండాల్సిన, నా సోల్ అలా ఉండాల్సిన అవసరం లేదు, నా బిహేవియర్ అలా ఉండాల్సిన అవసరం లేదు. లైట్ ఆఫ్ చేసేసి ఒకే దగ్గర లైట్ ఉన్నప్పుడు ఫోకస్ అంతా అటు వెళ్తుంది. మనం ఒక పబ్కి చీరేసుకొని వెళ్ళాం, ఒక టెంపుల్కి షార్ట్స్ వేసుకొని బికినీ వేసుకొని వెళ్ళాం. టచింగ్ ఈజ్ రాంగ్ విత్ నో మ్యాటర్ వాట్. బికినీ వేసుకున్నా నోబడీ షుడ్ టచ్. ఈ మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళు ఎలా బతుకుతారా ఇన్ దేర్ లైఫ్, ఆర్ దే లుకింగ్ ఇన్సైడ్ దెమ్ సెల్ఫ్ అనేది ఒక్కరోజు వాళ్ళు చూస్తే చాలా మంది మాట్లాడరు. ఎంత బ్యాడ్ లాంగ్వేజ్, రైట్? ప్రతి దాని మీద ఒపీనియన్. అసలు ఇంకా దేవుడు ఎందుకు, వాళ్ళే దేవుళ్ళు కదా. అలా కూడా ఉండొచ్చా? వీళ్ళు శుభ్రంగా నిద్రపోతారా రాత్రి ప్రశాంతంగా? కాన్షియన్స్ ఉంటుందా అనే నాకు చాలా, అంటే అట్లాంటి వాళ్ళని చూస్తే భయం వేస్తుంది. హలో స్మిత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గ్రేట్. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు 2 రకాలుగా, 2 కారణాలకు చెప్పాలి. ఒకటి ఏంటంటే సంక్రాంతి పండుగని, ఇంకోటి ఏంటంటే సంక్రాంతి పండుగను ముందే తీసుకొచ్చారని చెప్పేసి.
ఎందుకంటే ఓజిఫైడ్ అన్నారు, మీ సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఒక చిన్న బ్రేక్ తర్వాత స్టార్ట్ అయిన ఇన్నింగ్స్లో ద బిగ్గెస్ట్ సాంగ్ సంక్రాంతి సాంగ్. సో ఎలా ఉంది రెస్పాన్స్? మీరు అంటే ఫస్ట్ నుంచి కూడా సంక్రాంతి చూడండి అన్నారు, అంటే మాకు చూడడానికి చాలా బాగుంది. ఓవరాల్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ ఉందా? ఎలా ఉంది సంక్రాంతి సాంగ్? ఇంట్రెస్టింగ్ అండి. అంటే అది ఏంటంటే దే హ్యావ్ అదేదో నా మ్యూజిక్ మోస్ట్లీ నేను గమనించింది, దెర్ ఇస్ ఆల్వేస్ అ లాంగ్ షెల్ఫ్ లైఫ్. అది ఈ సీజన్కి వచ్చింది సినిమా లాగా ఒక పాట వచ్చింది, ఆ సినిమాతో అయిపోయి అట్లా కన్నా కూడా సమ్ సాంగ్స్ స్టే ఆన్ అండ్ యూ గో బ్యాక్ టు దెమ్ అన్నట్టు ఉంటాయి కదా. అలా ఇట్స్ ఆల్వేస్ బిన్ లైక్ దట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ కిలికి కూడా మొదలైనప్పుడు అలా 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 మొదలైంది, కానీ ఇట్ జస్ట్ కెప్ట్ గోయింగ్ అప్వర్డ్ అప్హిల్ లాగా వితౌట్ మనకి తెలియకుండానే. అలాగే ఈ పాటలు కూడా వాట్ ఐ నోటిస్డ్ ఇస్, సో మస్క కూడా వెన్ ఇట్ స్టార్టెడ్ ఇట్ టుక్ ఆఫ్ స్లోగా అట్లా 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 అండ్ ఫుల్ ఒక మంచి ఫ్లోలోకి పడిపోయింది అది. ఇంకా అసలు నేను ఒక్కసారి నాది ఎలా ఉంటుందంటే అండి, వన్స్ ఐ వర్క్ చేసే అంతసేపు ఐ పుట్ మై హార్ట్ ఎనర్జీ ఎవ్రీథింగ్ ఇన్ టు దట్ ప్రాజెక్ట్. రిలీజ్ అయ్యాక ఐ లీవ్ ఇట్ టు ద పీపుల్. నేను నిజంగా పెద్ద ఎక్కువ దాన్ని వెనక్కి వెళ్ళి ఇదేమైంది, ఇది ఇంత ఉందా అంత లేదా, ఎందుకంటే దెర్ ఇస్ నెవర్ అ లిమిట్ ఫర్ సాటిస్ఫాక్షన్. 10 మిలియన్ అయిందంటే 100 అవ్వాలి కదా, 100 అయిందంటే ఇంకెంత అవ్వాలి, యూనో దెర్ ఇస్ ఒక మన న్యాయం మనం చేసేసి వదిలేస్తే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ ఇది అనే మైండ్ సెట్లోనే ఉంటా. మీరు భగవద్గీత ఫాలో అవుతున్నారు, పని చేయి ఫలితం ఆశించకని చెప్పి. ఫలితం ఆశిస్తా కానీ బట్ ప్రతిసారి చూసుకోకలేదు. బట్ కాకపోతే ఏంటంటే ఒక చెక్ పాయింట్ అనేది ఏంటంటే సినిమాలకు అనుకోండి, ఎంత కరెక్ట్ చేసింది, ఫెయిల్ అయిందంటే ఎందుకు ఫెయిల్ అయింది, నెక్స్ట్ సినిమా ఎలా చేయాలి. వెన్ ఇట్ కమ్స్ టు అంటే మీ దానికి వచ్చేసరికి సో ఏంటి, ఎందుకు రీచ్ అయింది, ఎందుకు రీచ్ అవ్వలేదు, ఒక చెక్ పాయింట్ మరి ఏముంటుంది మీకు? సో ఇట్ ఈస్ ప్రాబబ్లీ సోషల్ మీడియా అండి నౌ, విచ్ స్ట్రేంజ్లీ నేను మొన్న కూడా ఇంకెవరో ఇట్లా మాట్లాడితే స్టూడెంట్స్తో ఐ వాజ్ సేయింగ్ దట్ life has become all about social media, unfortunately. అంటే ఎన్ని వ్యూస్, ఎన్ని లైక్స్, ఎన్ని కామెంట్స్, నెగిటివ్ ఏంటి పాజిటివ్ ఏంటి, కొంతమందికి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇస్ గుడ్ పబ్లిసిటీ, ఎనీ పబ్లిసిటీ అంటారు. యునో ఎవ్రీ వన్ ఈజ్ నాట్ మేడ్ లైక్ దట్, రైట్? ఎంత చేతనైతే అండ్ కానీ అలా అని నెగిటివ్ పాజిటివ్స్కి డిస్టర్బ్ అవ్వాలి అని అనట్లేదు, కానీ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ లైఫ్ హ్యాస్ బికమ్ అబౌట్ సోషల్ మీడియా. అండ్ నేను చాలా ఏళ్ళు ఒక రకంగా రెసిస్టే చేశాను. అంటే రెసిస్ట్ అంటే ఉండేది, ట్విట్టర్ అకౌంట్ ఉండేది, డీసెంట్ కాన్వర్జేషన్ అట్లా ఉండే, ఎంగేజ్మెంట్ ఉండేది. ఇన్స్టా అయితే ఫర్ ద లాంగెస్ట్ టైం అలా డెడ్గా ఉండేది, ఏమి అంటే ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. యునో ఇట్స్ అ వెరీ టు అ పాయింట్ వేర్ సమ్ టైమ్స్ యూ ఫీల్ మ్యూజిక్ ఇంతకు ముందు చేసిన ఏది కూడా ఇట్ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ సోషల్ మీడియా, ఇట్ హ్యాడ్ ఎవ్రీథింగ్ టు డూ విత్ హౌ ఇట్ ఈస్ గోయింగ్, స్ప్రెడింగ్, యూట్యూబ్, వాట్ ఎవర్ అలా ఉండేది. యూట్యూబ్ దాని ముందు బిఫోర్ CDs క్యాసెట్స్ అన్ని కూడా CD క్యాసెట్స్ లెక్క అసలు అది ఇంట్రెస్టింగ్ అండి. యాక్చువల్లీ దట్ ఫేజ్ ఇస్ వాట్ ఐ థింక్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, బికాస్ నాకు నేర్చుకోవటం జరిగింది ఏంటంటే ఈసారి లాట్ ఆఫ్ లెర్నింగ్స్ ఈజ్ ఏది కూడా మనం 10, 20, 30 అని చూసే మిలియన్ ఎంత కొన్నవి, ఎంత పెయిడ్వి, ఎంత రియల్ అనేది నిజానికి ఎవరికి తెలియదు, ఆడియన్స్కి. లోపల ఉన్నాం కాబట్టి, ఇప్పుడు ఉన్నాను కాబట్టి, లైక్ కిలికి వాజ్ 9 years 10 years ago, దానికి అసలు ఏమి రూపాయి ఖర్చు పెట్టింది లేదు. అలా పెట్టాము అంటే పాట వరకు, ప్రొడక్షన్ వరకు, ఆ తర్వాత అలా పెట్టాము. అది ఇప్పుడు 170 million, మై డాటర్స్ ఆ బేబీ వర్జన్ ఒక 25 million అట్లా ఉంది. సో అదే ఒక 200 million వెళ్ళిపోయింది. అది ఏమన్నా 1 రూపీ స్పెండ్ చేసామా, ఏమన్నా చేసామా? అసలు అప్పట్లో సోషల్ మీడియా కూడా పెద్ద, నేనైతే ఐ వాజంట్ ఈవెన్ యాక్టివ్ లేను 10 years బ్యాక్. సో నేను ఐ థింక్ ఇట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫేజ్ వేర్ అది ఒక స్టేజ్ అనుకోవచ్చు. బిఫోర్ దాట్ ఎలా ఉండేదంటే CDs, క్యాసెట్స్ సేల్స్ అండ్ మ్యూజిక్ ఛానల్స్ ఉండేవి, దానిలో రొటేషన్ ఎలా ఉండేది, రేడియోస్ అవి అట్లా. దట్ వాజ్ హౌ ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ గేజ్డ్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ హిట్ కాదా నంబర్స్తో కూడా చెప్పలేని పరిస్థితి అయిపోయింది. బికాజ్ ఏది పేడ్, ఏది ఆర్గానిక్ అనేది కూడా చాలా మందికి తెలీదు, నోబడీ నోస్. అండ్ నాకు వెన్ ఐ స్టార్టెడ్ లైక్ టు ద రిలీజ్, టీమ్ వాళ్ళు మ్యామ్ ఇది ఇలా మరి ఇవి ఎలా అవుతున్నాయి, అలా మ్యామ్ ఇవంతా పెయిడ్,
ఐమ్ లైక్ ఓ మై గాడ్, అంటే ఏంటి, ద వే ఇట్ ఈస్ ప్రొడక్షన్ మీద ఎంత పెడుతున్నామో అది తగ్గిచ్చేసేయండి కావాలంటే, కానీ ప్రమోషన్ మీద ఎక్కువ పెట్టండి. నాకేమో ఇది అలవాట్లేదు. You know, we were never used to that kind of ఇది కదా, in so many years and 2 decades plus. సో చాలా చాలా కొత్తగా ఉంది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అ లెర్నింగ్ అనుకుంటా. నథింగ్ అబౌట్ పాజిటివ్ నెగిటివ్ కన్నా ఇట్ ఈస్ అ ఫేజ్. ఆ సీడీలు కెసెట్లు ఉంటే బాగుండేది ఇంకా కూడా అనిపించేలాగా అనిపిస్తుంది సమ్ టైమ్స్, బికాస్ బ్లాక్ బస్టర్ చార్ట్స్ అని ఉండేవి. టాప్ 1లో అలా ఎన్నో వారాలు చూసుకుంటే ఇన్ మ్యూజిక్ వరల్డ్ భలే ఫీలింగ్ ఉండేది. ఎప్పుడు వాకిన్ అయినా పైన ఉండేది. ఇట్ వాజ్ అ నైస్ ఫీలింగ్. ఓకే, వీఆర్ ఆన్ చార్ట్ బస్టర్స్, వీఆర్ సెల్లింగ్ ద మోస్ట్ అని. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, అప్పుడు మీరు చెప్పినట్టు బయటకి వెళ్ళి ఒక సీడీనో క్యాసెట్ కొనుక్కొచ్చుకొని అది వినటం అనేది అది ఎక్స్పీరియన్స్, దానికి మనం ఒక వాల్యూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇది వింటాము, ఫస్ట్ చరణం పల్లవి కూడా ఇనే రోజులు లేవు, తగ్గిపోయింది భయంకరంగా. షార్ట్స్ అనేది వచ్చిన తర్వాత 30 seconds డిసైడ్ చేసేస్తున్నాం వాట్ ఈస్ ద కంటెంట్ అని చెప్పి. పూర్తిగా ఇనే ఓపిక కూడా ఉండట్లేదు జనాలకి. సో మరి ఇప్పుడు ఇంతకాలం సోషల్ మీడియాని రెసిస్ట్ చేశారు, ఇప్పుడు తప్పదు, యూ హ్యావ్ టు బీ ఇన్ సోషల్ మీడియా కదా. మరి ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఏదో ఉందండి, బాగానే ఉందంటే. వేరే గ్రహానికి నేను యాక్చువల్లీ నా ఎంటైర్ పేజ్ చూస్తే లాస్ట్ 1.5-2 yearsలో కరెక్ట్గా ఒక 10 రోజులు యాక్టివిటీ డెఫినెట్గా ఉంటుంది. ఎప్పుడంటే దసరా అప్పుడు. ఆ 10 రోజులు 10 అదొక్కటి చాలా ఒక రిచువల్. నాకు అది ఆ 10 days ఇస్ వన్ థింగ్. నేను ఫర్ లైఫ్ దట్స్ అంటిల్ ఐఎమ్ దేర్ ఐ విల్ డూ దట్ అనేది ఒకటి ఫిక్స్. నవరాత్రులు. సో అవి మాత్రం ఎవ్రీ డే ఒక ఎక్స్పీరియన్స్ లాగా షేర్ చేయటం యాక్సిడెంటల్గా చేశా ఒకరోజు, మేబీ 1-2 years బ్యాక్. I realized that people are loving that kind of content and they want to see it అన్నమాట. అండ్ నాకు కూడా ఇది ఒక భక్తి, ఇది షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అని పెట్టడం మొదలెట్టా. అది లేకపోతే ఓల్డ్ స్కూల్ లాంచ్ అయ్యాక కొంచెం ఓల్డ్ స్కూల్ సంబంధించి ఇంటరాక్షన్స్ తప్ప చాలా ప్రైవేట్గా ఉంటుంది లైఫ్. ఐఎమ్ నాట్ వెరీ ప్రైవేటా ఇదా అంటాం కన్నా వెరీ పర్సనల్ థింగ్స్ రోజువారీ జరిగేవి షేర్ చేయను పెద్ద. అండ్ చూస్తేనేమో అసలు టూ మచ్ ఇస్ గోయింగ్ ఆన్ దేర్, రైట్? సో నాకు ఏ ర్యాట్ రేస్లోకి దిగటం అసలు ఇష్టం లేదు. బికాస్ వాట్ ఈస్ మీ, నా కంఫర్ట్ ఉన్న వరకే నేను చేయగలను. బియాండ్ దట్, జస్ట్ బికాస్ యూ వాంట్ టు ఇంక్రీజ్ దిస్ ఆర్ దట్ ఆర్ ట్రాక్షన్, ఐ కాంట్ డూ దట్. సో నా ఓన్ వేలో ఇట్ రీచ్ అట్ ద రైట్ టైమ్, ఇట్ హ్యాస్ టు అనే మైండ్ సెట్తో ఉన్నా. సో నేను పూర్తిగా నేను నా మీద కంప్లైంట్ చేయలేను, అదర్ సైడ్ మీద చేయలేను. బికాస్ దిస్ ఇస్ హూ ఐ యామ్, దిస్ ఇస్ హౌ ఐ వాంట్ ఇట్ టు బి. బట్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే వాట్ వర్క్స్, వాట్ డజంట్ వర్క్ ఆన్ సోషల్ మీడియా కూడా అదొక పెద్ద ఒక ఫార్ములా లేని సైన్స్. అవును, పజిల్ అది. పజిల్. బికాస్ సంథింగ్ సో ర్యాండమ్ విల్ వర్క్. అది ఏంటి, ఇది ఎందుకు అని కూడా అర్థం కాదు. ఒక్కొక్కసారి వైరల్ అయిపోతుంటాయి కదా, ఇది ఎందుకు వైరల్ అయింది అనేది కనుక్కోవాలంటే కూడా దానికి ఒక బుక్ రాయొచ్చు. కానీ ఆ రూల్ ఇంకో దానికి వర్తిస్తుందా అంటే అప్లై కాదు. ఆగిపోయారు, మళ్ళీ మొదలు పెట్టారు. ఎందుకు ఆగిపోయారు, ఎందుకు మొదలు పెట్టారు? ఆగిపోవటం అని కూడా ఎందుకు అన్నంటే, వేరే చోటల స్పీడ్లో ఆర్ నా అటెన్షన్ అవసరం ఉన్న ఏరియాలు ఉండిది. బీట్ మై బిజినెసెస్, మై చైల్డ్, ఇవన్నీ కూడా నేను ఐ వాంటెడ్ టు గివ్ టైమ్ టు దోస్ ఆస్పెక్ట్స్. నేను ఏది టేకప్ చేసినా కొంచెం నా బ్యాండ్ విత్ చూసుకొని చెయ్యాలి. సో ఈ కంబ్యాక్ కూడా నా బ్యాండ్ విత్ ఏంటి అంటే, నేను ఏదో 2 పాటలు చేసి వదిలేసేయటం కంబ్యాక్ అని నేను అనుకోవట్లా. ఇన్ దిస్ కంబ్యాక్ వాట్ ఇట్ మీన్స్ ఇస్ లైవ్ ఇన్ కాన్సర్ట్ అవ్వచ్చు, లైవ్ ఇన్ కాన్సర్ట్కి అసోసియేట్ అయ్యి చాలా యాక్టివిటీస్ అవ్వచ్చు, దాంతోపాటు ఒక స్పిరిచువల్ మ్యూజిక్ క్రియేట్ చేయటం అవ్వచ్చు. A lot of music and a lot of my time investment is involved. దానికి నేను రెడీ ఉన్నానా లేదా అనేది పక్కన పెడితే డిసైడ్ అయ్యాను, ఇప్పుడు చేద్దామని చేసేస్తున్నాను. ఈ కంబ్యాక్ ఎందుకు ఒక రకంగా చేయాలనిపించిందో చెప్తాను. చాలా మారిపోయావు, చాలా సీరియస్ అయిపోయావు, చాలా స్పిరిచువల్ అయిపోయావు అనే థాట్ యాక్చువల్లీ ఏంటంటే, ఇది ఉంటే ఇది ఉండదని
ఇది ఉంటే ఇది ఉండదని లేదు ఎక్కడ. ఎస్. I could be still performing, I could be doing spiritual music, but at the same time ఒక భీమవరం బీటు ఒక మస్కా కూడా చెయ్యొచ్చు. ఇది చేస్తే స్పిరిచువల్ కాదని, స్పిరిచువల్గా ఉంటే ఇది లేదని అనేది కాదు. అది ఒకళ్ళ అభిప్రాయం, అది మన మీద రుద్దుతారు అంతే. అంటే అదొక కొంచెం ఫిక్స్డ్ ఒక టెంప్లెట్ కైండ్ పర్సెప్షన్స్ ఉంటాయి. నన్ను చాలా సార్లు నేను స్పిరిచువల్ మ్యూజిక్ చేసినప్పుడు చాలా మంది వచ్చి ఎంత మారిపోయారో అంటారు. ఐఎమ్ లైక్, దిస్ ఇస్ ద సేమ్ పర్సన్ దట్ ఐ యామ్. అది బయటికి కనిపిస్తుంది అంతే ఈరోజు. ఇంతకుముందు మేబీ ఇట్ నెవర్ కేమ్ అవుట్. అండ్ మేబీ కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అ జర్నీ నుంచి వచ్చిన ఒక దీని నుంచి కొంచెం డీపర్ వెళ్తామేమో. ఇప్పుడు స్పిరిచువాలిటీ కూడా అండి, ఇట్ కమ్స్ ఫర్ డిఫరెంట్ పీపుల్ అట్ డిఫరెంట్ టైమ్స్. సో అకార్డింగ్ టు ఆర్ కార్మిక్ వాట్ ఎవర్ దట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఆర్ రెడ్ ఆర్ హర్డ్ ఈస్ దట్ అన్ని జర్నీస్ ఏబీసీ నుంచి స్టార్ట్ అయినా ఒక స్పిరిచువల్ జర్నీ మాత్రం మనం లాస్ట్ జన్మలో ఎక్కడ వదిలామో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు. సో అది ఫర్ డిఫరెంట్ పీపుల్ యాట్ డిఫరెంట్ టైమ్స్ రావచ్చు. కొంతమంది పుట్టుకతో రావచ్చు, కొంతమందికి ఒక 20 వచ్చాక రావచ్చు, కొంతమందికి 50, 60, 80, కొంతమందికి 80 వచ్చినా రాదు. రైట్? సో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ జర్నీ. సో అందుకే ఐ వాంట్ టు బ్రేక్ దట్ స్టీరియో టైప్ ఆఫ్ థింకింగ్ వేర్ దే సే ఎస్ అది ఉంటే ఇది ఉండదు అనేది లేకుండా. అంటే బేసిక్గా అది కూడా కాదు. అంటే ఒక హాయ్ రబ్బా ఒక మసక చూసిన తర్వాత ఈ వీళ్ళు అలాంటి కోణం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టం. అంటే మరి అట్లా అనుకుంటే నాగార్జున గారు ఒక నిన్నే పెళ్ళాడుతా చేసి అన్నమయ్య కూడా చేసి అన్నమయ్య చేశారు, భక్త రామదాస్ చేశారు, సాయిబాబా చేశారు. సో యునో ఇట్ అంటే అది సినిమా కదా అనొచ్చు. But at that moment it is not cinema, it is really you're living that person. Yes. So అంటే మీరంత మోడర్న్ గా కనిపించి ఒక పాప్ కల్చర్ అనేదాన్ని అసలు అప్పటి వరకు లేనిది కదా, కొత్త దాన్ని తీసుకొచ్చారు కదా మీరు అనేసరికి ఖచ్చితంగా అనుకుంటారు. నన్ను చాలా మంది ఫస్ట్ టైం కలిసిన వాళ్ళు లైక్ ఇండస్ట్రీలోనే ఫ్రెండ్సే, ముందు కాకుండా నా మధ్యలో పరిచయం అయిన వాళ్ళు నన్ను ఫస్ట్ టైం కలుస్తున్నాను అన్నప్పుడు, ఓ ఈ అమ్మాయి ఒక 2 షాట్స్ ఒక సిగరెట్ వెలిగిచ్చేస్తుంది అనే మైండ్ సెట్ తో కలిసారంట. నేను చూసి లైక్, ఓ మై గాడ్, ఇస్ ఇట్ ద సేమ్ పర్సన్ ఆన్ స్క్రీన్ అండ్ హియర్ అనే డిఫరెన్స్. సో యునో దట్స్ ద పర్సెప్షన్. ఒక పాప్ అనగానే అది ఏముంది దాంట్లో, ఒక మ్యూజిషియన్ హూజ్ అ పర్ఫార్మర్ హూజ్ డూయింగ్ డాన్సింగ్ అనే గానే అసలు ఓ చాలా మోడర్న్ లైఫ్ స్టైల్ ఊహించేసుకుంటారు. మీ ప్రొఫెషన్ బట్టి లైఫ్ స్టైల్ ఊహించుకోవడం అనేది. సో అసలు ఐఎమ్ అబ్సల్యూట్లీ కాంట్రాస్టింగ్ దట్ వే. అంటే ఫర్ సంబడి టు థింక్. కానీ నేను చెప్పబోయేది ఏంటంటే, అది చేసాము అంటే ఇట్లా ఉంటాము అనేది ఏమి ఉండదు ఎవరైనా సరే. అదే జీన్స్ వేసుకున్నంత మాత్రాన ఇవన్నీ చేయాలని కూడా లేదు కదా యాక్చువల్గా. యూ కూడా అంటే మళ్ళీ చీర వేసుకున్నంత మాత్రాన యు ఆర్ ఆల్వేస్ రైట్ అని కూడా లేదు కదా. సో అదే అంటున్నాను అనేది. ఇప్పుడు బట్ మీరు అన్న స్టీరియో టైప్స్ ఏంటంటే ఎప్పటి నుంచో మన సొసైటీలో చూస్తున్నాం, సినిమాలు కావచ్చు, రకరకాల ఇంపాక్ట్స్ అన్ని కూడా మనల్ని అలా ఊహించుకుంటాం తప్ప రియాలిటీ అనేది ఎప్పుడు వేరుగా ఉంటుంది. ఉండొచ్చు ఉంటుంది కూడా, ఆల్రెడీ ఉంటుంది, ఉండొచ్చు. ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే మీరు ఫస్ట్ అంటే తెలుగులో పాప్ సింగింగ్ అనే దానికి ఒక స్టేజర్, ఒక స్టేటస్, లేకపోతే ఒక స్పాట్ లైట్ తీసుకొచ్చింది మీరు. అన్ఫార్చునేట్లీ మీ తర్వాత ఇంకెవరు రాలేదు. సో ఎందుకు అంటే పాప్ అనేది ఎందుకు అటు సైడ్ మీరు అట్రాక్ట్ అయ్యారు? ఎలా మీ జర్నీ అనేది స్టార్ట్ అయింది అసలు? యాక్చువల్లీ నేను చెప్తున్నాను కదా, వెన్ ఐ స్టార్టెడ్ 16, 17, 18 ఇయర్స్ ఏజ్ అప్పుడు నా అంతటా నాకు ఒక డెసిషన్ ఈ ఆస్పెక్ట్లో తీసుకునే అంత సీన్ నాకు లేదండి. ఇట్ వాజ్ మై పేరెంట్స్. సో ఈ నేను పాడుతా తీగ అయ్యాక కొన్నాళ్ళ తర్వాత, నువ్వు ఈ ప్లేబ్యాక్ అనే ఎందుకు, వై షుడ్ యూ ఓన్లీ బీ లిమిటెడ్ టు ఆర్ ఓన్లీ బీ ఫిక్స్డ్ అట్ దట్, ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయొచ్చు కదా అన్నట్టు. అప్పుడే ఇండియాలో అంటే హిందీలో ఇండిపెండెంట్ మ్యూజిక్ సీన్ కొంచెం స్టార్ట్ అయింది. ఐ వుడ్ సే 90sలో స్టార్ట్ అయింది. నాది 2000లో వచ్చిన 90s నుంచి కొంచెం లేట్ 90s నుంచి మేడ్ ఇన్ ఇండియా కానీ కొన్ని లైక్ ఆర్టిస్ట్ కొంతమంది పర్ఫార్మ్ చేసేవారు. ఆ టైంలో వై డోంట్ యూ డూ సంథింగ్ లైక్ దిస్ అంటే ఫస్ట్ మేము చేసింది కూడా హిందీని. జూబా అని వస్తుంది. సో హాయ్ రబ్బా హిందీ ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత హిందీ రిలీజ్ అయిన
7-8 నెలలకి ఆర్ 9 మంత్స్కి తెలుగు వర్జన్ డబ్ చేసి రిలీజ్ చేశాం. ఓకే. సో ఎందుకు అది కూడా చాలామంది మీరు తెలుగు అమ్మాయి తెలుగు చేయలేదు హిందీ చేశారు. ఓకే, వై నాట్ ట్రై ఇట్ అంటే ఫస్ట్ ఆ రూట్లో ఆ లాంగ్వేజ్లో ఉందని చేసాం, కానీ తెలుగు ట్రై చేయటంలో నో హామ్ ఆఫ్టర్ దట్ అనే ఇదిలో ఓపెన్ చేసాం. బట్ బాగా ఫెమిలియర్ అయింది తెలుగే కదా అప్పట్లో మనకి అదే. హిందీలో అక్కడ ఆర్చీస్ మ్యూజిక్ వాజ్ మై మ్యూజిక్ లేబుల్. తెలుగులో ఏమైందంటే మై మామ్ బీయింగ్ అ బిజినెస్ ఉమెన్, షీఈ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, వన్ ఆఫ్ ప్రాబబ్లీ ఫస్ట్ ఆంటర్ప్రెన్యూర్స్ ఇన్ విజయవాడ ఇన్ దట్ టైమ్ 80s లో. సో తను ఏమంది, ఆర్చీస్ మ్యూజిక్ డజంట్ హ్యావ్ అ బిగ్ ప్రెజెన్స్ ఇన్ సౌత్ అసలు. సో లెటర్స్ అది కొంచెం ఢిల్లీ బాంబే ఆ ఏరియాల్లో ఆర్చీస్ హ్యాడ్ దేర్ ఇది, కానీ మ్యూజిక్ సౌత్లో లేదు మ్యూజిక్కి ప్రెజెన్స్. సో రైట్స్ ఫర్ సౌత్, హిందీ రైట్స్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ రైట్స్ కూడా సౌత్కి మనం పెట్టుకుందామని ఆర్చీస్తో ఆ డీల్ మాట్లాడింది. సో షీ కెప్ట్ అండ్ అప్పుడు షీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఎలాగా డిస్ట్రిబ్యూషన్ ఏంటి, కెసెట్ షాప్స్ ఏంటి, లేబుల్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఏమవుతాయి. అప్పట్లో రేడియో స్టేషన్స్ కూడా ఏమీ ఏఆర్ తప్ప ఏమీ లేవు, ఇంకా ప్రైవేట్ స్టేషన్స్. సో అలా ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పట్టుకొని తను ఏమేం చేసిందో నాకు పెద్ద తెలీదు ఆ టైంలో అంత రీసెర్చ్, బికాజ్ ఐ వాజ్ ఓన్లీ లైక్ 17 years 16 years ఓల్డ్. మీరు ఎంతసేపు ఈ ఫోకస్ అంతా క్రియేషన్ మీద, పాడానా, వాళ్ళు చెప్పిన డాన్స్ నేర్చుకున్నానా, చేయగలిగానా, అంతే. అంతకు మించి బుర్ర కూడా లేదు. నా ఆటలు నేను ఆడుకునేదాన్ని. నా స్కూల్లో కాలేజ్లో ఆల్ ద టైమ్ ఐ వాజ్ ఐదర్ ఏదో కాంపిటీషన్లో పాటలు పాడటం, లేకపోతే స్పోర్ట్స్, బాగా స్పోర్ట్స్ ఆడేదాన్ని ఎక్కువ. సో నా ఫోకస్ అంతా ఎక్కువ ఆ డైరెక్షన్లో ఉన్న టైంలో నన్ను మ్యూజిక్ వైపుకి లాగింది మా అమ్మ యాక్చువల్లీ, బికాస్ షీ సెడ్ దిస్ సీమ్స్ లైక్ అ లాంగ్ టర్మ్ ప్లాన్. స్పోర్ట్స్ ప్రాబబ్లీ వుడ్ హ్యావ్ బీన్ అ షార్ట్ టర్మ్ థింగ్, ఒక ఏజ్ వరకు, ఒక ఇది వరకు, దెన్ ఆఫ్టర్ దట్ యూ జస్ట్. అండ్ అప్పట్లో స్పోర్ట్స్కి ఇప్పుడున్నంత ఎక్స్పోజర్ కూడా లేదు, చాలా డిఫికల్ట్ కండిషన్స్ ఉండేవి స్పోర్ట్స్ పీపుల్. సో ఆ టైంలో షీ సెడ్ మేబీ దిస్ ఇస్ రైట్ ఫర్ యూ టు గో, అంతకు దాంట్లో కన్నా దీంట్లోకి. సో అలా మ్యూజిక్లోకి రావటము తనే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కర్మ కర్త అంతా అంటారు కదా, క్రియ అన్నీ అమ్మే. వెనకాలన్న సపోర్ట్ అంటే ఒక డూ ఇట్ అని చెప్పిన ఇది మా ఫాదర్ అయినా, ముందుకెళ్ళి అన్ని నడిపించిందంతా మదర్. అంటే అమ్మా నాన్నకి ఇంట్రెస్ట్ ఉంది, మీకేంటంటే స్పోర్ట్స్ ఉంది, ఇదంతా ఉంది. బట్ ఈ పాప్ ఇది అనేసరికి మరి మీరు కన్విన్స్ అయ్యి చేశారా లేదంటే? నాకు యాక్చువల్లీ ఫస్ట్ ఓకే కన్విన్స్ అయ్యి చేశానా లేదా తెలీదు ఫస్ట్లో. ఏంటి పాడుతా తీగాక నా టేప్ పంపావా, ఎందుకు పంపావు అంటే తిడతానని చెప్పలా. అంటే ఎందుకు అంటే ఇట్ వాజ్ ద ఫస్ట్ సెకండ్ సీజన్. నేను ఎందుకు పంపావు అలాగా అన్నట్టు, అంటే ఐ వాజంట్ రెడీ టు గో అండ్ డూ ఇట్ పబ్లిక్గా. పాడగలనా లేదా నాకే తెలియదు, సరదాగా పాడేసేదాన్ని చిన్నప్పటి నుంచి. కానీ తను సీరియస్గా తీసుకుంది దాన్ని. యాక్చువల్లీ చెప్పాలి అంటే నేను మా అమ్మకు కాకపోతే నేను మట్టిలో చక్కగా నా వాలీబాల్ ఆడుకుంటా ఏ లెవెల్ వరకు వెళ్ళేదాన్నో ఆ గేమ్లో వెళ్ళిపోయేదాన్ని, కానీ దీంట్లోకి వచ్చేదాన్ని కాదు ఇఫ్ నాట్ ఫర్ మై మదర్. బికాజ్ రెండు కూడా చాలా కాంట్రాస్టింగ్ లేనివి. ఒకటేమో ఎండతో సంబంధించింది, ఒకటేమో గ్లామర్తో సంబంధించింది. ఇది చేస్తా ఇది చేయలేము, ఇది చేయాలంటే ఇది చేయలేము. సో ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి. ఆ పరిస్థితుల్లో నా ప్రాణం అంతా గేమ్ మీద ఉండింది. ఐ వాంటెడ్ టు డూ దట్. కాకపోతే ఈ పాత్కి చేయాలంటే అది కట్ చేసేయాలి. సో నేను చాలా అక్కడ ఆపర్చునిటీస్ వదిలేసుకున్నాను, ముందుకు తీసుకెళ్లే ఆపర్చునిటీస్. ఇది దీంట్లోకి వచ్చాను, కానీ లైక్ ఐ సెడ్ లైఫ్ హ్యాడ్ అదర్ ప్లాన్స్ ఫర్ మీ, విచ్ ఇస్ వై ఈ పాత్. కానీ ఈ పాత్ కూడా మా అమ్మ వల్ల. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హర్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అయ్యి ఇంతమందికి కనెక్ట్ అవ్వగలటం, ఏమన్నా మాట్లాడితే దాన్ని అంటే వన్ ఆర్టిస్ట్ అండి ఆర్ అ పబ్లిక్ ఫిగర్ హ్యాస్ ద పవర్ ఆఫ్ యునో ద మినిట్ యూ సే సంథింగ్ ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ హర్డ్, వెదర్ ఫర్ ద రైట్ రీజన్స్ ఆర్ రాంగ్ రీజన్స్. సో దాన్ని రైట్ వేలో వాడదాం అనుకున్న మైండ్ సెట్ ఎవరికైనా ఉంది అంటే టు హ్యావ్ దిస్ కనెక్షన్ విత్ పీపుల్ అనేది అదొక బిగ్గెస్ట్ లైక్ బ్లెస్సింగ్.
సో ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. నా అంతటి నేను ఇది చేయగలిగేదాన్ని అంటే ఐ వాస్ టూ యంగ్. ఐ మే నాట్ హ్యావ్ బిన్ ఏబుల్ టు, ఐ వుడెంట్ హ్యావ్ బిన్ ఏబుల్ టు. కానీ క్లియర్లీ మా అమ్మ నాకు ఎందుకు అమ్మో, నా ప్లాన్స్ ఆవిడే ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ఆవిడ, ఐ వాజ్ బార్న్ టు హర్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఎవిడెంట్. అసలు మీరు అంటే మీకు మీతో మాట్లాడుతుంటే ఒక డివైనర్స్ అంటే ఉంటారు కదా, గురువుస్, వాళ్ళతో మాట్లాడుతుంటే వస్తుంది. అయితే మీరు మాట్లాడిన దానికి ఒక చిన్న ఎక్స్టెన్షనే తప్ప ఇది అసలు నాకు అసలు ఫస్ట్ క్వశ్చన్ మైండ్లో కూడా లేదు. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. అంటే ఒక పబ్లిక్ ఫిగర్ ఏమన్నా మాట్లాడితే చాలా మందిలోకి వెళ్ళిపోతుంది, చాలా మందిలో ఇది అయిపోతుంది అంటున్నారు. ఇప్పుడు అంటే రీసెంట్ టైమ్స్లో చూస్తే ఒక ఇష్యూ మాత్రం ఒక 20 రోజులుగా అలాగే తిరుగుతూ ఉంది. యాక్చువల్గా బట్టల గురించి బీయింగ్ ఏ ఉమెన్, అంటే మీరు అన్నారు ఇందాక, నేను అలా వేసుకున్నంత మాత్రాన నా సోల్ అలా ఉండాల్సిన అవసరం లేదు, నా బిహేవియర్ అలా ఉండాల్సిన అవసరం లేదు, చీర కట్టుకున్నంత మాత్రాన ఇలా ఉండాల్సిన అవసరం లేదని చెప్పి. సో బీయింగ్ ఏ ఉమెన్ మీరు కోరిలేట్ చేసి చెప్పాలంటే ఏం చెప్తారు ఆ ఇష్యూ గురించి? దేర్ ఇస్ ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ అ కంఫర్ట్ అండి. కంఫర్ట్, కాన్సిక్వెన్సెస్ రెండు ఉంటాయి. ఇప్పుడు వాట్ యు ఆర్ వేరింగ్, ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం, అక్కడ డ్రెస్ కోడ్ అనేది వెరీ క్లియర్. మగవాళ్ళు అయితే ఇలా వేసుకోవాలి, పంచ కట్టుకోవాలి, అమ్మాయిలు అయితే సల్వారు విత్ దుపట్ట, అది కూడా లంగా ఓణియో చీరో ఇలా ఉంటాయి. అయితే ఎందుకు పెడతారు వాళ్ళు? ఆ స్పేస్కి ఇచ్చే ఒక రెస్పెక్ట్, ఒక శాంక్టిటీ మెయింటైన్ చేయటానికి. అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళేదానికి కారణం ఏంటి? టు విట్నెస్ ద స్పేస్ అండ్ దట్ ఎనర్జీ ఆఫ్ స్వామివారి ప్రెజెన్స్. సిమిలర్లీ నేను కూడా కొన్నిసార్లు లైట్ మ్యాటర్స్ అ లాట్. లైట్ ఆఫ్ చేసేసి ఒకే దగ్గర లైట్ ఉన్నప్పుడు ఫోకస్ అంతా అటు వెళ్తుంది మనకి, రైట్? అటెన్షన్ గ్రాబ్ చేసేవి ఏది వద్దు అనటానికి ఒక ఇది, కొంచెం కవర్డ్ ఉండి కొంచెం ఇది ఉంటే అనేది ఒక టెంపుల్ పద్ధతి. మనం విని దాన్ని బట్టే వెళ్తాం. అక్కడ ఎవరం కంప్లైంట్ చేయంగా, షార్ట్స్ వేసుకొని వెళ్తాం ఎందుకు ఆపుతారు అనేది కంప్లైంట్ చెయ్యము. బికాస్ హూ ఎవర్ రెస్పెక్ట్స్ ఇట్ విల్ గో, లేకపోతే రావద్దు. క్లియర్. సిమిలర్లీ అన్ని చోట్ల ఆ రూల్స్ ఉండవు. కానీ ఐ థింక్ మనం వెళ్ళే ఒక పబ్కి చీరేసుకొని వెళ్ళము, ఒక టెంపుల్కి షార్ట్స్ వేసుకొని బికినీ వేసుకొని వెళ్ళాం, రైట్? ఇట్స్ అ బేసిక్ థింగ్. కానీ నువ్వు వేసుకున్న బట్టల వల్ల a guy has the right to do anything అనేది కూడా తప్పు, రైట్? However, it is to everyone's own individual choice. పక్కన పెడితే చాయిసెస్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ అనేది గుర్తు పెట్టుకొని, ఇఫ్ యూ ఆర్ రెడీ ఫర్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ యూ డోంట్ మైండ్ ద కాన్సిక్వెన్సెస్, యూ కెన్ డూ వాట్ యూ వాంట్. బట్ కాన్సిక్వెన్సెస్ ఇలా ఉండొచ్చు, నేను ఇలా వెళ్తే అది నన్ను ఎఫెక్ట్ చేస్తే నాకు అనవసరం ఈ అటెన్షన్ అనుకుంటే దాన్ని బట్టి డ్రెస్ అవ్వటంలో అది చాయిసే. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. అంటే ఇది తప్పు ఇది రైట్ అంటాం కన్నా, నువ్వు ఇలా చేస్తే ఇది అవ్వచ్చు, నీకు అది ఓకేనా? నీకు ఓకే అయితే చేసుకో. బట్ ఎవరు ఏం అనకూడదు, ఎవరు ఏమి అనరు అంటే అనకుండా ఉండకపోవచ్చు. దే మైట్ సే సంథింగ్. ముట్టటం అనేది ఇస్ రాంగ్. అంటే బియాండ్ అ లైన్ ఎవరు ఏం వేసుకున్న క్రాస్ చేయటం అనేది రాంగ్. మాట్లాడేది మన చేతిలో ఉండదు, రైట్? అంతమంది లక్షల మంది ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ హౌ దే రియాక్ట్, రైట్? సో ఆర్ యూ రెడీ ఫర్ ద కాన్సిక్వెన్సెస్? దెన్ మేక్ యువర్ చాయిసెస్. అంటే ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే దీనికి, మీరు చెప్పింది కరెక్ట్గానే ఉంది. బట్ సమ్ టైమ్స్ ఇప్పుడు మీరు చెప్పినట్టే పబ్బుకి చేరేసి పోలేము, ఇలా పోలేము. బట్ కాకపోతే ఇప్పుడు ఒక సినిమా ఫంక్షన్ అన్నప్పుడు ఒక హీరోయిన్, ఒక గ్లామర్ అనే ఒక మినిమం ఇది ఉంటుంది అనమాట. మీరు అన్నట్టు ఆమె వెళ్తున్న ఆ ఈవెంట్కి అటెన్షన్ తేవడానికో, లేకపోతే సొంతంగా అటెన్షన్ తెచ్చుకోవడానికో, ఏదో సమ్ అంటే వాళ్ళ మేకర్స్ నుంచి వచ్చిన ఒక రిక్వెస్ట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, అది మనం చెప్పలేము ఏంటనేది, వై ఇట్ హ్యాపెన్స్ అనేది. సో అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే తప్పదు కదా, మనకి ఇష్టం లేకపోయినా చేయాలి. ఇప్పుడు మీరు అన్నట్టే మీరు ఇప్పుడు మీ జర్నీలో కొన్ని సాంగ్స్లో మీరు జీన్స్ అవి వేశారు, మీకు కంఫర్ట్ ఉందో లేదో అది తర్వాత విషయం, బట్ ఆ సాంగ్ నీడ్స్ దట్ కదా. సో అలాంటి స్పేస్లో మనకి ఇష్టం లేకపోయినా కూడా చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఎదుటి వాళ్ళదే కదా. ఐ థింక్ ప్రమోషన్స్ కాదండి, ఎప్పుడైనా సరే లైక్ ఐ సెడ్, క్రాసింగ్ అ లైన్, టచింగ్ ఈజ్ రాంగ్ విత్ నో మ్యాటర్ వాట్. డెఫినెట్లీ బికినీ వేసుకున్న నోబడీ షుడ్ టచ్. కానీ ప్రాబ్లం ఏమైపోయిందంటే అండి, నేను ఇవన్నీ పక్కన పెడితే, బీట్ ఇన్ పాలిటిక్స్, బీట్
ఇన్ మారల్ సైన్స్ క్లాసెస్ అలా అయిపోయినాయి కదా. ఎవ్రీ వన్ హ్యాస్ అ మారల్ టు ఇది చెప్పటానికి, ఇదే రైట్ అంటానికి. ఒక రైట్ రాంగ్ అనే దానికన్నా వాట్ ఈస్ రైట్ ఫర్ దట్ సిచ్యువేషన్, వాట్ ఈస్ రైట్ ఫర్ దట్ పర్సన్, వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ మే నాట్ బి గుడ్ ఫర్ మీ, రైట్? సో ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. చాయిస్ అండ్ కాన్సిక్వెన్స్ అవేర్ ఉండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆర్టిస్ట్, ఓకే నేనే ఉన్నా ఆర్ సమ్ ఆర్టిస్ట్ ఉన్నారు, నేను ఇది వేసుకోవటం నాకు కంఫర్ట్ లేదండి అంటే ఎవరు పుష్ చేసి ఎవరు వేయించరు, రైట్? యూ కుడ్ ఆల్సో మేక్ అ చాయిస్ సేయింగ్ ఇలాంటివి ఉంటే నేను చేయను, ఇది నేను చేయను. సో యునో ఐ నో ఆఫ్ సమ్, అంటే ఇప్పుడు పేరులు ఇది చేయటం బదులు దర్ సమ్ ఆర్టిస్ట్ హూ సే ఐ వుడ్ లవ్ దిస్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్, బట్ ఈ రోల్లో ఇక్కడ ఈ రిక్వైర్మెంట్ కాకుండా నన్ను ఇలా ట్వీక్ చేస్తే నేను ఐ విల్ బీ కంఫర్టబుల్ డూయింగ్ ఇట్ అని ఎవరైనా చెప్పుకోవచ్చండి. లేదు నాకు ఇలాగే ఉండాలి అంటే ఇట్స్ అప్ టు యువర్ చాయిస్ వెదర్ యూ వాంట్ టు డూ ఇట్ ఆర్ నాట్. ఎవ్వరు ఫోర్స్ చేసి ఏది చేయించరండి. ఇట్స్ అల్టిమేట్లీ మన చాయిస్. ఆ చాయిస్ మనము మనీ కోసం చేస్తామా, ఫేమ్ కోసం చేస్తామా, మనకి ఇష్టం ఉండి చేస్తామా అనేది ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ, బట్ ఇట్ ఈస్ అ చాయిస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళు ఎలా బతుకుతారా ఇన్ దేర్ లైఫ్, ఆర్ దే లుకింగ్ ఇన్సైడ్ దెమ్ సెల్ఫ్ అనేది ఒక్కరోజు వాళ్ళు చూస్తే చాలా మంది మాట్లాడరు. ఎంత బ్యాడ్ లాంగ్వేజ్, రైట్? ప్రతి దాని మీద ఒపీనియన్. అసలు ఇంకా దేవుడు ఎందుకు, వాళ్ళే దేవుళ్ళు కదా, ఇంకా అసలు అన్ని వాళ్ళకే తెలుసు. అలా ఇంతమంది తయారయ్యారు ఎవ్రీవేర్. ఇప్పుడు నాకు చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడైతే మండిపోయి ట్విట్టర్లో ఏదో పెట్టేదాన్ని. మా అమ్మ, నా క్లోజ్ ఉన్న వాళ్ళందరూ అర్జెంటుగా తీస్తావా లేదా అని తీయించేసేవారు. నేను అది సైలెంట్ చేస్తా ప్లాట్ఫామ్, ఎందుకంటే నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మా ఇంట్లోనే ఇవ్వట్లేదు బయటికి మాట్లాడడానికి. సో నేను చాలా కామ్ అయిపోయా. కానీ ఇంకొక రకంగా ఆలోచించడం మొదలెట్టింది ఏంటంటే, ఈరోజు నేను ఒపీనియన్ చెప్పటం వల్ల ఏం పీకుతున్నా, రైట్? నాకేదో ఒక సాటిస్ఫాక్షన్ వల్ల నేను చెప్పేస్తున్నా, నన్ను అది బాదర్ చేస్తుంది కాబట్టి నేను చెప్పేస్తున్నా. కానీ నా కంట్రోల్లో లేనిది ఏదైనా నేను ఎఫెక్ట్ అవ్వటం నా స్టూపిడిటీ అవుతుంది. సేమ్ సిచ్యువేషన్ విత్ ఫ్యాన్ వార్స్. హీరోలు ఫ్యాన్లు కొట్టుకుంటారండి, వాళ్ళు బాగానే ఉంటారు, హీరోలకు సంబంధం ఉండదు అసలు ఉండదు. వాళ్ళు శుభ్రంగా ఉంటారు. దే ప్రాబబ్లీ గో అవుట్ ఫర్ డిన్నర్ దట్ డే, రైట్? వీళ్ళు కొట్టుకుంటారు, చచ్చిపోతూ ఉంటారు. ఈ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ద డేంజర్ ఇన్ ద సొసైటీ టుడే. అండ్ ఆ ఎక్స్ట్రీమ్స్ ఆపకుండా, దాన్ని బ్యాలెన్స్ చేయకుండా, దాన్ని క్రియేట్ చేసే హూ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, ఆర్ the ones responsible to make the change also. So as artists, as influential people in the society, it is all of our responsibility to communicate positive mindset and progressive thinking and not dividing. అంటే మీరు సింగింగ్, పాప్ సింగింగ్ ఇదంతా స్టార్ట్ చేసిన తర్వాత బేసిక్ ఏంటంటే స్టార్డమ్ వచ్చేసింది, ఫేమ్ వచ్చేసింది, అదంటే అది ఊరికి అలా అయిపోదు. ఎంత మదర్ ఫాదర్ సపోర్ట్ ఉన్నా, మనం ఎంత ఇది ఉన్నా కూడా ఖచ్చితంగా హడిల్స్ అనేవి దాటితేనే మనం అనుకున్న ట్రోఫీయో లేకపోతే విజయం అనేది వచ్చి వరిస్తుంది కదా. మరి మీరు ఫేస్ చేసిన హడిల్స్ ఏంటి? డెఫినెట్గా చాలా ఉంటాయండి, ఉండిని కూడా. కానీ నేను ఏది కూడా దాన్ని ఒక పెద్ద హర్డిల్ లాగా ఇప్పుడు నన్ను గుర్తుపెట్టుకొని చెప్పమంటే చెప్పడానికి ఉండవు. ఎందుకంటే నేను వాటిని పెద్ద హర్ట్ అయిపోయి దానివల్ల చేసేసి ఏవో జరగలేదు, అంటే ఫీల్ అయ్యి ఏదో ఇటు మారి అటు మారి. ఐ థింక్ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్కి అవకాశం, హర్డిల్స్. అండ్ నాకు ఒక్క స్ట్రెంగ్త్ ఉందండి, సూపర్ పవర్ అని చెప్పగలను. ఇక్కడ ఒక రోడ్ బ్లాక్ ఉంది, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది అంటే అసలు ఈ ప్రాబ్లం తప్ప వేరే అన్నీ చూస్తా, ఏదేది సొల్యూషన్ అనేది చూస్తారు. ప్రాబ్లమ్ని తక్కువ, అంటే ప్రాబ్లమ్ని చూస్తా, బట్ దాని నుంచి పక్కకి ఎలా తప్పించాలి అనే దాని మీద ఎక్కువ మైండ్ ఉంటుంది తప్ప ప్రాబ్లంలో నేను డ్వెల్ అవ్వను. అంటే దాని లోపల మునిగిపోయి ఏదో అయిపోయింది అని. సో నా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ హెల్ప్డ్ మీ టు ట్రాన్స్ఫార్మ్
my life into good roots. And my good experiences just gave me confidence to build on it. ఓకే. అంతే. కానీ 100% ఛాలెంజెస్ ఉండిని. 100 ఛాలెంజెస్ కుడ్ బి, సిచ్యువేషన్స్ కుడ్ బి, పీపుల్ దట్ వీ మీట్, అన్నీ ఉండొచ్చు. అంటే ద వరల్డ్ ఈస్ మేడ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. మనం ఎంత ఇన్నసెంట్గా బిగినింగ్లో ఉండొచ్చు, కాకపోతే ఎక్స్పీరియన్సెస్ వల్ల కొంచెం తెలివి తెచ్చుకొని మారాలి. అదే మన ఎవల్యూషన్ ఫేజ్ లైఫ్లో. సో ఐ థింక్ the difficulties were there, challenges were there. As an artist ఇంప్రూవ్ అవ్వటానికి నేను చేసుకున్న చాలా వర్క్స్ నాకు ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా ఐ వాజంట్ బార్న్ డాన్సర్, ఐ వాజ్ అ బార్న్ సింగర్ ఫర్ ష్యూర్. నేను నేర్చుకోకుండా కూడా పాడగలిగే లాంటి ఒక పాడుతా తీగకి వెళ్ళినప్పుడు పాట నేర్చుకోలే నేను ఎప్పుడు అప్పటి వరకు. ఆ తర్వాత నేర్చుకున్నా. ఫస్ట్ 5 రౌండ్లు గెలిచాక నేర్చుకోవటం మొదలెట్టా. సో ఐ వాజ్ టాలెంట్ గిఫ్టెడ్ విత్ సింగింగ్ అనేది నేను చెప్పొచ్చు న్యాచురల్లీ. బట్ విత్ డాన్సింగ్ నేర్చుకున్నారు. అంటే ఎఫర్ట్ పెట్టా. నాకేమి అట్లా నిద్ర లేవగానే కొంతమంది అసలు బాడీనే మూవ్ అయిపోద్ది కదా డాన్సర్స్ కి, అది నేను కాదు, కానీ అది ఎఫర్ట్ పెట్టాను డెఫినెట్ గా. అయితే ఇప్పుడు మీరు అన్నారు ఛాలెంజెస్ కొన్ని పర్సన్స్ అని చెప్పి, సో ఎక్స్ప్లెయిన్ అంటే ఒకటేదైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే ఎలా ఉంటుందని తెలుసుకుందాం అని. అంతే ఇన్నసెంట్గా ఇప్పటికీ చాలా విషయాల్లో ఇన్నసెన్స్ ఉంటుంది, కానీ ఒక స్మార్ట్నెస్ కూడా ఉంటుంది. ఇన్నసెన్స్ కమ్స్ ఫ్రమ్ ప్యూరిటీ ఆఫ్ థాట్, రైట్? ఎందుకంటే మనం కొంచెం ప్యూర్గా ఆలోచించినప్పుడు అందరూ అలాగే ఉంటారేమో అని కూడా చూస్తాం, కానీ జర్నీలో అందరూ అలా ఉండరు, రైట్? సో పీపుల్ బట్టి కూడా కొంతమంది ఫెంటాస్టిక్ మెమరీస్, ఫెంటాస్టిక్ పీపుల్ దట్ యు గో అ లాంగ్ వే ఇన్ యువర్ లైఫ్. చచ్చేదాకా ఉండిపోయే వాళ్ళని కొంతమందిని మన లైఫ్లో పిక్ చేసుకుంటూ వెళ్తాం. బట్ కొంతమందిని ఒక షార్ట్ ఫేజ్లో ఏదో ఒక బ్యాడ్, ఒక పీడకల లాంటి వాళ్ళు వస్తారు, ఒక లెసన్ నేర్పిస్తారు, అది ఫట్మన్ ఎంత తొందరగా వదిలిచ్చేసుకుంటే అంత లైఫ్లో కూడా మనకి బెటర్. ఎలైన్ అవ్వవు ఎనర్జీస్ మనకి, ఇట్ రిపెల్ అయ్యే ఎనర్జీస్, అవి ఎక్కువ ఇది చేయాలని చూస్తే డిస్ట్రక్షన్. సో దట్ ఈస్ పీపుల్. Experiences also come from people and reactions, but they are the byproduct. It's not directly the person, but it is ఈ సిచ్యువేషన్లో ఈ రియాక్షన్ వల్ల ఇదయ్యి దాని వల్ల అదయ్యి అనేవి కొన్ని ఉంటాయి. సో 2 రకాల ఇవి. సో కమింగ్ టు లెర్నింగ్ యువర్ ఆర్ట్, ఇట్ ఈస్ టోటలీ యూ. మన చేతిలో అది ఉంటుంది, మన చేతిలో ఇంప్రూవ్ అయ్యే ఇది ఉంటుంది. బట్ కమింగ్ టు లైఫ్, ఆ ఎక్స్పీరియన్స్ని, ఆ రియాక్షన్స్ని, సక్సెస్ని, ఫెయిల్యూర్ని డీల్ చేస్తాం కదా. ఒక ఫెయిల్యూర్, ఒక ఎక్స్పీరియన్స్, ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంట. ఫెయిల్యూర్ అని నేను అన్నానండి ఎవరిని కూడా, నాదే కాదు ఎవరి లైఫ్లో కూడా ఫెయిల్యూర్ అనే మాట నేను అన్నాను. ఎందుకంటే ప్రతిదీ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్ ఆర్ అ లెసన్. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే సక్సెస్ అంటాం, గుడ్ ఎక్స్పీరియన్స్. అనుకున్నది జరగాలని లేదు, ఒక్కోసారి జరగకపోవచ్చు, బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ మెనీ థింగ్స్. అది లెర్నింగ్. ఇప్పుడు అవి లేవనుకోండి మన లైఫ్లో, ఇవి చాలా చూడటానికి ఆసక్తి తగ్గిపోద్ది. ఉట్టి సక్సెసే చూసాం అనుకోండి, కష్టమే లేదు. మనం నేర్చుకునేది ఎక్కడి నుంచి నేను అనుకుంటాం, మన నాట్ సో సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ అన్న వాటి నుంచే ఎక్కువ నేర్చుకుంటాం దాన్ వెరీ సక్సెస్ఫుల్ థింగ్స్. అండ్ అంత సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు అది మన నెత్తికెక్కకుండా, మనకేం లేనప్పుడు రేపు ఎలా ఉంటామో అలాగే ఉండగలిగితే సక్సెస్ ఫెయిల్యూర్ మన లైఫ్లో అసలు డిఫరెన్స్ చూపించదు. అంతే కదా, ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉండదు, ఉండగలగాలి. ఐ థింక్ దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ అరైవ్డ్ ఇన్ లైఫ్. స్థితప్రజ్ఞత అంటారు, అదే కదా. No emotion, no extreme emotion towards any success or failure or reaction. Yes, that is word అయితే అదే. అంటే మీరు ఏం మాట్లాడినా కూడా భగవద్గీత కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అంటే ఉందా అంటే ఆ సైడ్ ఆసక్తి కానీ చదవడం కానీ చిన్న యాక్చువల్లీ చదవలేదండి ఇప్పుడు దాకా పూర్తిగా. పెద్ద పుస్తకం కొని ఇంట్లో ఒక స్టాండ్ పుస్తకం అయితే ఉంది, ఇంకా ఓపెన్ చేసి ఐ డెంట్ గో త్రూ ఇట్. కానీ నాకు ఇట్లా మీరు చెప్తున్నారు, మీరు ఫాలో అవుతుంది, మీరు మాట్లాడుతుంది అంతా కూడా అదే యాక్చువల్గా. అంటే దట్ ఈస్ అవుట్ ఆఫ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. అయితే యాక్చువల్గా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే పాప్ సింగింగ్ అనే దానికి ఏంటంటే
ఖర్చు అవుతుంది. ఇన్కమ్ అనేది వస్తేనే ఎవరైనా దాన్ని రన్ చేయగలరు, అంటే దాన్ని ఒక కెరీర్ చాయిస్గా మార్చుకోగలరు, ఏదైనా చేయగలరు. సో ఎలా ఉంటుంది దీంట్లో అంటే ఇప్పుడు మీరు చూస్తుంటే, మీరు చేసిన చూస్తుంటే ఏదైనా లక్షలు ఖర్చు పెట్టి చేసినట్టు చాలా లావిష్గా ఇట్లా ఉంటుంది కదా. సో మరి ఇన్కమ్ రిటర్న్స్ ఎలా ఉండేవి ఇప్పుడు దాకా? నా పాస్ట్ వర్క్ చెప్తా, ఎందుకంటే ఇది ఇంకా నాకు లెక్కలు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ కాబట్టి, బికాజ్ ఇట్స్ లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా అనుకోండి, హిట్టా, మనీ వచ్చిందా మనీ రాలేదా అనేది వారం 10 రోజులు నెల రోజుల్లో తేలిపోద్ది. మ్యూజిక్ అలా కాదు. నాకు ఒకప్పుడు కొంచెం ఉండేది అలా, ఎలా కెసెట్ సిడీస్ ఉన్న రోజుల్లో, బికాజ్ ఒక ఫేజ్ లో ఎక్కువ సేల్ అవుతాయి, ఆ తర్వాత నార్మల్ గా ఒక బ్యాలెన్స్ లోకి తగ్గుతాయి. కొన్నేమో లైఫ్ టైం అంతా తిరుగుతూ ఉంటాయి, కొన్నేమో ఒక లెవెల్లో ఉండిపోతాయి, ఆగిపోతాయి ఆ సీజన్ అవగానే అని. సో ఇప్పుడు ఏంటంటే ఇన్ ద డిజిటల్ ఎరా, ద గుడ్ థింగ్ ఇస్ ద షెల్ఫ్ లైఫ్ ఇస్ లైఫ్ టైం. మొత్తం డిజిటల్లోకి వచ్చేసేసరికి ఇంకా దానికి ఏమి ఒక ఎక్స్పైరీ డేటో లేకపోతే ఒక స్లో డౌన్ డేట్ అనేది లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నాది బికాస్ మై పాస్ట్ వన్ లెక్కలు నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని ఇవ్వగలుగుతున్నాను రెఫరెన్స్. ఒక దాని ముందు అయితే నేను ఇప్పుడు దాకా లైఫ్లో ఎప్పుడు కూడా ఒక ఆల్బమ్ వల్ల, ఒక ప్రాజెక్ట్ వల్ల ₹1 లాస్ అయింది లేదు. ఐ ఆల్వేస్ మేడ్ మనీ ఇప్పుడు దాకా కూడా టిల్ డేట్. డిజిటల్ ఎరా వచ్చాక కొంతవరకు కిలికి స్టార్ట్ అయింది, రైట్, వచ్చింది 10 years బ్యాక్. దానికి ప్రొడక్షన్ అంతా కూడా నేను ముందు చేసిన అన్ని పాటల కన్నా ప్రొడక్షన్ కాస్ట్లు పెరిగినాయి, అన్ని అయినాయి, చేసాం దాన్ని బట్టి. we recovered everything without me even performing. ఇప్పుడు జనరల్గా ఒక ఆర్టిస్ట్కి పర్ఫార్మెన్సెస్ నుంచి చాలా వరకు రిటర్న్స్ వస్తాయి, చాలా వరకు. నేను అట్ దట్ టైం పర్ఫార్మెన్సెస్ చేయనని డిసైడ్ అయ్యా, చాయిస్. దానివల్ల ఒక 15 ఏళ్ళు నేను పర్ఫార్మెన్సెస్ చేయలేదండి. మీరు వద్దనుకున్నా. క్లటర్గా ఉంది, కాన్సర్ట్ కల్చర్ మంచిగా ఒక హై వస్తే అప్పుడు చేద్దాం అన్న ఉద్దేశంతో ఆపేశాను. సో నాకు వితౌట్ డూయింగ్ ఆల్ దట్ ఇట్ సెల్ఫ్, మై రికవరీ దో ఇట్ ఇస్ స్లో, బికాస్ దేర్ నో అదర్ రెవెన్యూ స్ట్రీమ్స్, ఇప్పుడు ఈజ్ రికవర్డ్, దట్స్ ఆల్. ఇవి ఎప్పుడు రికవర్ అవుతాయి ఏమవుతాయి అనేది ఈజ్ అ సెకండరీ సబ్జెక్ట్. నేను ఆ థాట్ తో మొదలెట్టలే. మనకి అన్నమాల ఫైనాన్షియల్ సపోర్ట్ మీరు అన్నట్టు మీ మదర్ ఫాదర్ ఉన్నారు కాబట్టి మీరు చేయగలిగారు అప్పట్లో. కానీ లెట్ మీ టెల్ యూ అగైన్, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ఎవ్రీవన్ నీడ్స్ టు ఆల్సో హియర్, ఇస్ దట్ మై పేరెంట్స్ వర్ దేర్ టు వెన్ ఐ వాజ్ అ చైల్డ్. ఇప్పుడు ఒకళ్ళ పేరెంట్స్ నేను పిల్లడి చదువుల మీద ఇన్వెస్ట్ చేస్తాను, ఇప్పుడు అమెరికా పంపితేనో లేకపోతే లండన్లో చదివిస్తేనో లేకపోతే ఒక పెద్ద యూనివర్సిటీలో చదివితే ఇంత అవుతుంది అని అనుకొని, అది ఇన్వెస్ట్మెంటేగా. అటువంటి ఇన్వెస్ట్మెంట్ వాజ్ వాట్ మై పేరెంట్స్ డిడ్ ఆన్ మై మ్యూజిక్. ఐ స్టడీడ్ ఇన్ అ వెరీ నార్మల్ లైక్ కాలేజ్, బికాస్ నా మ్యూజిక్ కెరియర్ స్టార్ట్ అయిపోయింది. మా ఫీజులు ఎంత ఉండేవో తెలుసా, నవ్వుతారు మీరు చెప్తే, వేలల్లో ఉండేవి, 2,000, 3,000, 4,000 ఉండేవి. సో యూనో స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు 4,000, 5,000, 10,000 అయిపోయింది, ఇంట్లో ఉండి చదువుకున్నాను. సో ద ఇన్వెస్ట్మెంట్ దట్ వాస్ పుట్ ఆన్ మై మ్యూజిక్ ఫర్ మై ఫస్ట్ ఆల్బమ్ వాజ్ ద ఇన్వెస్ట్మెంట్ దట్ అ పేరెంట్ వుడ్ పుట్ ఆన్ దేర్ చైల్డ్ ఫర్ దేర్ చదువు, గ్రాడ్యుయేషన్. నేను గ్రాడ్యుయేషన్ సింపుల్ గా చేసి చదువు మీద బదులు నా కెరియర్ మీద, ఒక పాత్ మీద ఇన్వెస్ట్ చేశారు అంతే. దట్ ఆల్సో రిటర్న్స్ వచ్చేసినాయి, ఏది పోలా, రైట్. ఇట్ వాజ్ ఓన్లీ అ సపోర్ట్. అక్కడి నుంచి ఎప్పుడు ఏది పెట్టినా రిటర్న్ వచ్చేసింది. నేను ఏ రోజు బర్డెన్ అవ్వలేదు నా పేరెంట్స్కి. ఇన్ఫ్యాక్ట్ నా ఓన్గా వాళ్ళు ఒక్కటి నాకు నేర్పించింది ఏంటంటే, నీ కాళ్ళ మీద నువ్వు నుంచో, ఎప్పుడు కూడా నీకు ఇది ఉంది కాబట్టి నువ్వు కూర్చొని ఇంట్లో ఏమీ చేయకుండా తిన్నా పర్లేదు అనే థాట్ ప్రాసెస్తో నేను పెరగలేదు. ఓకే, ఈ అమ్మ కాదు, అమ్మమ్మ నుంచి, అమ్మమ్మ ముందు నుంచి కూడా అదే మైండ్ సెట్. విమెన్ ఇన్ ద ఫ్యామిలీ, మెన్ ఆల్సో వర్ లైక్ దట్. విమెన్కి ఆడకి మగకి తేడా లేకుండా అందరం ఇండిపెండెంట్గా ఉండాలి అనేది ఎప్పుడు అలా ఉండేది. సో నా అదృష్టం అదని చెప్తా. నన్ను దాంతో పెంచారు. దానివల్ల నేనేం చేశాను, ఐ ఫౌండ్ మై వే. నాకు సపోర్ట్ చేశారు ఫస్ట్లో చిన్నప్పుడు. కానీ స్ట్రేంజ్లీ, బికాజ్ ఒక షోలు చేయటమో ఎప్పుడైనా పాడటమో వల్ల నా ఎర్నింగ్ నాకు చాలా ఎర్లీగా వచ్చింది. 17-16 ఏళ్ళకే నేను ఎర్న్ చేయటం మొదలెట్టా. ఆ తర్వాత నా
మ్యూజిక్ వీడియోస్ ఫ్రమ్ ద టైమ్ ఐ వాజ్ 25 ప్రతిదీ నేనే పెట్టుకున్నాను. పేరెంట్స్ నుంచి ₹1 తీసుకోను. అండ్ బిజినెస్లో కూడా అంతే, పెట్టింది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి ఆ బిజినెస్లు గ్రో అయినాయి ఓవర్ సో మెనీ డికేడ్స్. అయితే మీ జర్నీలో మీరు అంటే దూరంగా ఉన్నాను అంటున్నారు కానీ బట్ ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు మధ్యలో. ఆ చేస్తున్న వాటిలోనే ఒక మజిలీ ఏంటంటే నిజం విత్ స్మిత. చిరంజీవి గారు, చంద్రబాబు నాయుడు గారు, అంటే ఒకళ్ళని కాదు మొత్తం టోటల్గా 10 ఎపిసోడ్స్ ఏదైతే ఉందో మొత్తం సీజన్ అంతా కూడా చాలా హ్యూజ్ హిట్ అయింది యాక్చువల్గా. సీజన్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అసలు సీజన్ 1 నుంచి నేర్చుకున్నవి ఏంటి, ఎందుకు 2 చేయలేకపోయారు? సీజన్ 1లో నేర్చుకున్నది ఏంటంటే, లైక్ ఐ సెడ్, నేను ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా చాలా ఎక్కువ నా నెత్తిన పెట్టేసుకొని ఎక్కువ ఆలోచిస్తారు దాని గురించి, ఎక్కువ ఆలోచించి ఎక్కువ పని చేస్తా దాని మీద. టూ మచ్ టు అ లెవెల్ వేర్ ఐ గెట్ వెరీ ఎన్గ్రాస్డ్ ఇన్ దట్ ప్రాసెస్ అండ్ చాలా పని అవుతుంది అది. సో సీజన్ 2 చేయటానికి నేను రెడీగా కూడా లైక్ ఐ నీడ్ టు ఆల్సో గెట్ టు అ పాయింట్ వేర్ ఐఎమ్ రెడీ. అయితే మరి నిజం విత్ స్మితాలో మేము చూడడం సెలబ్రిటీల నిజాలు ఏం తెలుసుకున్నారు మీరు? చిరంజీవి గారి నుంచి ఏం తెలుసు? చిరంజీవి గారు చాలా విషయాలు మామూలుగా కాన్వర్జేషన్లో ఇంటర్వ్యూలో చెప్పని ఆ షోలో చాలా మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ అబౌట్ హిజ్ లైఫ్, అబౌట్ ఆయన ఎక్స్పీరియన్సెస్, ఏది దేనికి ట్రాన్స్ఫార్మ్ చేసింది, ఏ ఎక్స్పీరియన్స్ వల్ల ఎలా మైండ్ సెట్ మారింది, ఆర్ స్పిరిచువాలిటీ, గాడ్ కనెక్షన్, ఇవన్నీ కూడా చాలా ఓపెన్గా చెప్పారు. నేను అంటే ఏంటంటే ఇప్పుడు ఆయన గురించి ఆ షోలో చెప్పిన తర్వాత ఆయన గురించి మీకు తెలిసిన నిజం ఏంటంటున్నాం ఓవరాల్గా వ్యాలిడేట్ చేసుకుంటే మొత్తం? అంటే ఆయన ఈరోజు ఈ స్టేజ్లో ఉండటానికి కారణాలు అదేదో అదృష్టం కాదు, అదృష్టం ఇంపార్టెంట్ అందరికి, కానీ చాలా లాట్ వెంట్ ఇన్ టు ఇట్ అండ్ ఇట్ వాజ్ మెంట్ టు బి. హీఈస్ మెంట్ టు బి హూ హీ ఈస్ టుడే, మెగాస్టార్ అనేది అర్థమైంది ఆ రోజు వెరీ క్లియర్లీ. అంటే ఒక లైఫ్ డీప్గా లోపలికి వెళ్ళి చూసినట్టు అనిపించింది, చాలా బ్యూటిఫుల్గా. అలాగా ఈ 2 ఎపిసోడ్లో అవి చూశానండి. బాబు సిబిఎన్ సార్ ఆ ఎపిసోడ్లో కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి ఆయన చాలా సరదాగా అంత నవ్వుతా ఎప్పుడు మాట్లాడని విషయాలు జోకింగ్గా లైట్ హార్టెడ్గా చెప్పటం ఫస్ట్ టైం చూసాము. ఇట్ ఈస్ అ వెరీ లైట్ ఫన్ సైడ్ ఆఫ్ హిమ్ అనేది. సో ఈ 2 పర్సనాలిటీస్ మాత్రం నేను చెప్పగలిగేది ఏంటంటే are who they are because of so much of work that went into the background of them. ఫ్రంట్ లో చూసి అదృష్టం అంటారు మనుషుల్ని చూసి, దాని వెనక ఎంత కష్టం ఉందనేది తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉండదు, తెలిసినా కూడా ఇగ్నోర్ చేస్తారు. కానీ చేస్తారు కాబట్టి మనం వెంట ఉండిపోతాం, వాళ్ళు చేసుకుంటా ముందుకెళ్తారు. అది సో అందరికీ ఉన్నాయండి. ఎవ్రీ వన్ హూ వాజ్ దేర్ హ్యాడ్ వండర్ఫుల్ స్టోరీ, అందుకే ఉన్నారు షోలో. బట్ ఈ 2 స్టోరీస్ బికాస్ దే ఆర్ వెటరన్స్ ఇన్ బోత్ ఆస్పెక్ట్స్, వన్ ఇన్ పాలిటిక్స్ అండ్ వన్ ఇన్ సినిమాస్. సో ఐ థింక్ ఇట్ వాజ్ అమేజింగ్. ఇన్ఫ్యాక్ట్ పుల్లల్ గోపిచంద్ ఎపిసోడ్ ఒకటైతే భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అది కూడా. ఆయన స్టోరీస్ కూడా యాక్చువల్లీ చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరి ఎపిసోడ్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్, విచ్ వాజ్ ద పర్పస్ ఆఫ్ ద షో. ఆ షోలో పర్పస్ వాజ్ ఏదో క్యాజువల్గా ఒక ఇంటర్వ్యూ చేయటం కాదు, ఓ డెప్త్ ఇన్ టు దట్ పర్టికులర్ టాపిక్ వెళ్దామని. ఇప్పుడు నాని రాణా వచ్చిన ఎపిసోడ్లో నెపోటిజం మాట్లాడు, ఒకళ్ళు నెపోటిజం నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ అనే కిడ్, ఒకళ్ళు ఫ్రమ్ అ వెరీ బేసిక్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక స్టార్. సో అది ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్. సో ఎవ్రీ ఆస్పెక్ట్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఆ ముగ్గురు డైనమిక్ లేడీస్ వచ్చిన, అంటే రాధిక గారు, సుప్రియ గారు, స్వప్న గారు వచ్చిన దాంట్లో కొంచెం ఈ క్వశ్చన్స్ కూడా కొంచెం ట్రిగ్గరింగ్, అంటే ట్రిగ్గరింగ్ అని కాదు, కొంచెం స్ట్రాంగ్ అనిపించింది. టోన్ కొంచెం స్ట్రాంగ్గా ఉందేమో అనిపించింది కాదా? నాకు సుప్రియ అండ్ స్వప్న చాలా ఏళ్ల నుంచి తెలుసు, రాధిక గారు అంత పరిచయం పర్సనల్గా లేదు, కానీ వీళ్ళిద్దరూ నాకు ఆల్మోస్ట్ స్వప్న మాకు 3-4 ఏళ్ల వయసు నుంచి పరిచయం అండ్ బాగా అదొక వెరైటీ, మాకు ఒక బ్యూటిఫుల్ వెరైటీ రిలేషన్ ఉంటుంది. సో అంటే ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ రిలేషన్ దట్ వీ హ్యావ్, వీఆర్ నేబర్స్ ఆల్సో, వీ లివ్ టుగెదర్ నౌ అట్లా. సో ఆ కంఫర్ట్ ఒకటి తనతో ఉంటుంది. అండ్ సుప్రియ కూడా నాకు అలాగే ఒక రిలేషన్ వేర్ రోజు మాట్లాడుకోకపోవచ్చు మీ ఇద్దరం, కానీ వీ హ్యావ్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్స్. అండ్
షీ ఫైండ్స్ దట్ పర్సన్ ఇన్ మీ అండ్ ఐ ఫైండ్ దట్ పర్సన్ ఇన్ హర్. సో దానివల్ల ఒక కంఫర్ట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాని ఎపిసోడ్లో కూడా నాని కూడా ఇస్ లైక్ ఇలా ఇప్పుడు ఎలా చెప్పానో వాళ్ళతో ఉన్న రిలేషన్ లాగా నాకు కూడా. సో అటువంటి ఎపిసోడ్స్ లో మేబీ యూ విల్ సీ మీ మోర్ లైటర్ అండ్ సేయింగ్ ఈజీ మీకు అది జనరల్ గా ఉంటుంది కానీ చూసేవాళ్ళు కొంచెం అనిపించవచ్చు, కొంచెం స్ట్రాంగ్ డీప్ గా వెళ్తున్నారు, డెప్త్ వెళ్తున్నారు, ఈజీగా అడుగుతున్నాము అని, బికాస్ దట్ ఈస్ అ వెరీ డే టు డే రిలేషన్ విత్ ఫర్ us. నిజం సిరీస్ లో వన్ ఆఫ్ ద ఎపిసోడ్ లో సందీప్ రెడ్డి వంగ కూడా వచ్చారు. అవును. సో ఎట్ దట్ ఆయన దేవకట్ట గారు కలిపి వచ్చారు. మీరు అనుకున్నారా ఆ టైం అప్పటికి ఇంకా యానిమల్ అదే రాలేదు, అర్జున్ రెడ్డి వచ్చింది. సో అనుకున్నారా ఈ రోజు ఈ స్టేజ్ కి వస్తారు అని అనిపించిందా మీకు? ఆయనతో మాట్లాడిన కన్వర్జేషన్స్ ఎలా ఉంది మాకు? అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి, దేర్ ఆల్ వెరీ whoever came on the show were very interesting personalities. Yes. And contrasting. Definitely. ఇప్పుడు దేవాకి సందీప్ రెడ్డి గారికి ఉన్న సిమిలారిటీస్ కొన్ని ఉన్నాయి, కాంట్రాస్టింగ్ కూడా కొన్ని ఉన్నాయి. యాజ్ పర్సన్, యాజ్ హ్యూమన్ బీయింగ్స్. మీరు సందీప్ గారిని ఇంటర్వ్యూస్లో వాటిల్లో చూసి అనుకుంటారు చాలా రఫ్ మనిషి, మాట్లాడేస్తారు. హీఈస్ నాట్ ఎట్ ఆల్ దట్. హీఈస్ అన్ అబ్సల్యూట్ ఫ్యామిలీ మ్యాన్. అది తొందరగా ఎవరు అనుకోరు, కానీ ఆయన తీసిన సినిమాలో ఆయన మాట్లాడే అలా అనిపించవు. బట్ హీఈస్ అబ్సల్యూట్లీ లైక్ షాకింగ్లీ మీకు లైక్ తెలియని వాళ్ళకి. బట్ నాకు ఐ నో ది అదర్ సైడ్ బికాస్ ఐ నో త్రూ మై ఫ్యామిలీ. ఆయన ముందు నుంచి పరిచయం అంటే కలిసి ఇది కన్నా ఫెమిలియారిటీ. ఆయనకి నేను చాలా బాగా తెలుసు, నాకు ఆయన చాలా బాగా తెలుసు. త్రూ అ కామన్ కనెక్షన్, హిస్ సిస్టర్ అండ్ శశాంక్, మై హస్బెండ్స్ సిస్టర్ ద్వారా. అండ్ వాళ్ళు కలిసి పెరిగారు, వాళ్ళు కలిసి ఆయన్ని పెరగటం చూశారు. సో వాళ్ళు నాకు చెప్పే స్టోరీస్, ఆయన తీసే సినిమాలు అసలు టోటలీ సంబంధం ఉండవు. సో నాకు మై కాన్వర్సేషన్ వాజ్ అట్ ఈజ్ బికాజ్ వాళ్ళందరూ కూడా మాట్లాడారు ఆ షోలో, ఆ క్లిప్స్ లో చిన్నప్పుడు ఎలా ఉండేవారు కానీ అవన్నీ కూడా. దేవా ఇస్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్. సో ఈజ్ ఆఫ్ కమ్యూనికేషన్ నాకు వీళ్ళందరితో మేబీ కొంచెం డిఫరెన్స్ చూసుంటారే తప్ప ఇట్ ఈస్ నాట్. అట్ దట్ పాయింట్ మీరు అనుకున్నారా అంటే ఈ పర్సన్ మాత్రం? ఓ యా, సారీ, ఆ క్వశ్చన్. వచ్చిన వాళ్ళందరూ కూడా అండి అచీవర్స్ ఆర్ సంబడి హూ హ్యాస్ హై స్కోప్ ఆఫ్ బికమింగ్ హ్యూజ్, బిగ్. సో నేను అనుకోవటం కాదు, అలా అనుకున్న వాళ్ళే వచ్చారు షోలోకి కూడా. సో మీరు గమనిస్తే కూడా ఎవ్రీబడి దట్ యూ సా had something that will make them a memorable person in the history of what they're doing. Yes. Be it cinema, be it public life, sport, anything. అందరూ టాప్ లేదా టాప్ కి వెళ్ళే ఛాన్స్ ఉండేవాళ్ళు కూడా. Yes. అయితే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక సింగింగ్ వీటిలో ఉన్నారు కాబట్టి సినిమా అనే దాన్ని మాత్రం ఎందుకు అవాయిడ్ చేస్తారు? I think unless there's something extremely that is striking me and మేకింగ్ మీ ఫీల్ లైక్ ఇది రియలీ బాగుంటుంది, దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ అంటే తప్ప ఐఎమ్ నాట్ లుకింగ్ అవుట్. ఆ పనిలో నేను లేను. ఏదైనా వచ్చినాయి, చాలా వచ్చుంటే అవి నాకు ఇది నేను చెయ్యాలి అని నాకు ఏవి అనిపించలేదు. అనిపించినాయి కొత్తలో వెన్ ఐ స్టార్టెడ్ హైరబ్బా, నస్కమస్క, ఆ టైంలో చాలా మంచి లీడ్స్ ఇవి వచ్చినాయి. కానీ ఆ టైంలో నేను మెంటలీ ఐ వాజంట్, మైండ్ సెట్ వాజంట్ ప్రిపేర్డ్ ఫర్ దోస్. చేసిన ఒక్కటి క్యారెక్టర్ ఐ డెంట్ ఎంజాయ్ ఇట్ అట్ ఆల్. సో అందుకే ఒక పెద్ద ఫిల్టర్ పెట్టేసుకున్నా, నాకు నిజంగా బాగా నచ్చితే తప్ప. అంటే ఫోర్స్ఫుల్ గా చేయాల్సి వచ్చింది? ఫోర్స్ఫుల్ అన్నను, నా డెసిషన్ అని నేను అన్ను. ఇట్ వాజంట్ మై చాయిస్. ఆ టైంలో అందరూ చెప్పిన వాళ్ళు ఏంటంటే సరదాగా ఉంటుంది, దర్ ఇస్ నథింగ్ రాంగ్, వై డోంట్ యూ అనేసరికి చేసా తప్ప. నేను డే 1 షూట్కి వెళ్ళి ఓ మై గాడ్ దిస్ ఈస్ నాట్ సంథింగ్ ఐ వాంట్ టు డూ అనిపించింది. కానీ ఇట్ వాజ్ ఐ డెంట్ వాంట్ టు ఆ టైంలో బయటకు వచ్చి వాళ్ళకి ఇబ్బంది క్రియేట్ చేయటం ఇష్టం లేక ఐ జస్ట్ కంటిన్యూ టు డూ ఇట్. అండ్ ద పీపుల్ ఐ వర్క్ విత్ ఆర్ ఫెంటాస్టిక్ పీపుల్, కానీ నేను ఎంజాయ్ చేయలేదు ఆ పర్టిక్యులర్. నేను అంటే అవుట్ ఆఫ్ ఇట్ నేను ఏదో దాన్ని ఇది చేద్దాం అది కాదు. నా క్వశ్చన్ ఏంటంటే బేసిక్గా ఎవరికైనా కూడా సినిమాల్లో మనం అనుకున్నట్టు లేదో లేదా ఇంకోటి అనేది ఏంటంటే లాస్ట్లో తెలుస్తుంది రిలీజ్ అయిపోయిన తర్వాత. నేను ఆ క్యారెక్టర్ నేను అనుకున్నట్టు పోర్ట్రీ అవ్వలేదని ఇంకో రకంగా. నాకు డే 1 అర్థమైంది. డే 1 ఏం అర్థమైంది మీకు అంటున్నా అంటే అసలు రోల్
ఇలా ఒక అండర్ కవర్లో వెళ్ళి ఏదో ఒక చిన్న మర్డర్ ప్లాన్, కాకపోతే దాని వెనక ఎలా పోర్ట్రే అవుతుంది అనేది నాకు ఆ ఫస్ట్ డే వెళ్ళగానే ఓకే దిస్ ఇస్ నాట్ ఫర్ మీ అనే ఫీలింగ్ వచ్చింది. ఓకే, నేను అనుకున్నది వేరు. అది వెన్ ఐ వెంట్ ఫస్ట్ డే వెన్ ఐ వాజ్ ఆస్క్డ్ ఇలా కాదు ఇలాగా అనగానే ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ నో దిస్ ఇస్ నాట్ ఫర్ మీ అనే ఫీలింగ్ కాదు. అది తర్వాత షూట్ చేసాం మచ్ లేటర్. ఫస్ట్ డే వాజ్ ప్యాలెస్ లో ఒక షాట్. ఐ వాజ్ లైక్ ఇలా కాదు కెన్ యూ డ్రేప్ ద సారీ లైక్ దిస్ అనగానే ఓ మై గాడ్ నో దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనే ఫీలింగ్ వచ్చింది. బట్ శశాంక్ సెడ్ ఇట్ ఇస్ టూ యూ కెనాట్ ఇప్పుడు డెనై చేయవద్దు బికాజ్ ఇట్స్ ఆల్ కాంబినేషన్, ఇబ్బంది అవ్వకూడదు అనే థాట్ లో నేను because I didn't want to. Yes, అంటే మీకున్న స్టేచర్కి అంటే ఇందాక మీరు చెప్పారు అది మన చాయిస్, ఎలా అంటే యాక్ట్ చేయాలా వద్దనేది మీ చెప్తున్నా. I was too young to make the decision fully. దానికి కాదు నేను అనేది, అది ఓకే. బట్ ఇప్పుడు కూడా ఇప్పుడు మీకంటే మీకు స్మిత అంటే గుర్తుపట్టిన వాళ్ళు లేరు, మీకంటూ అంటే మీకున్న ఇంకొక మచ్ అంటే చాలా మందికి ఏంటంటే మీ వాయిస్, ఆ వాయిస్లో ఉన్న ఒక స్మూజినెస్ కావచ్చు, కొంచెం చాలా వినడానికి బాగుంటుంది యాక్చువల్గా. సో కాబట్టి ఇప్పుడు మీరు యూ క్యాన్ మేక్ యువర్ ఓన్ చాయిస్ కదా, అంటే మీకు తగ్గ క్యారెక్టర్స్. అంటే మళ్ళీ వచ్చారు కదా ఆల్రెడీ, మీరు స్క్రీన్ మీద కూడా వచ్చారు. అదే చెప్తున్నానండి, నేను యాక్టివ్గా పర్స్యూ చెయ్యరు. బట్ సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అవుట్ ఆఫ్ ద ఇది వస్తే, బాక్స్ వస్తే నేను అది కంప్లీట్గా నేను నో అని అనను, అట్లా అని ఇది ఇట్స్ లైక్ దట్. అది ఐ డోంట్ నో, నెవర్ సే నెవర్, హూ నోస్ వాట్ ఇస్ ఇన్ వాట్ అన్నట్టు. ఏమో తర్వాత ఒక సినిమా తీసి కూడా వచ్చి ఇలా కూర్చోవచ్చు, అది నాకు తెలియదు కానీ అదే మన చేతుల్లో లేదు. అది ఐ డోంట్ నో, ఐ కెన్ సే. అయితే మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నేను అన్నాను, మీతో మాట్లాడుతుంటే ఒక పాప్ సింగర్ స్మిత గారితో అలా మాట్లాడుతున్నట్లేదు, ఒక డివోషనల్ గురువుతో మాట్లాడుతున్నట్టు ఉందని చెప్పేసి. సో ఏంటి స్పిరిచువల్ ఈ డివోషనల్ జర్నీ ఏంటి, డివైన్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇందాక అన్నట్టే ఎక్స్పీరియన్సెస్ ట్రాన్స్ఫార్మ్ ఆల్ ఆఫ్ అస్ లాగా దిస్ ఈజ్ ఆల్సో ఐ వుడ్ సే మోర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చిన థాట్ ప్రాసెస్లో మనిషిని ఒకే మనిషిని కానీ ఒక సిచ్యువేషన్ జరిగితే 10 ఏళ్ల క్రితం దాన్ని ఎలా చూస్తాను, డీల్ చేస్తాను, 5 ఏళ్ల క్రితం ఎలా చూస్తాను, 15 ఏళ్ల క్రితం ఎలా చూస్తాను, ఈ రోజు ఎలా చూస్తాను అనే దాంట్లో మార్పు ఉంటుంది. అంటే దేవుణ్ణి నమ్మడం లేకపోతే దానికి సంబంధించిన దేవుణ్ణి ఎప్పుడు చిన్నప్పటి నుంచి నమ్మకం ఉంది. అదే అంటున్నానండి, జస్ట్ బికాస్ వీఆర్ దేవుడు భక్తి పూజ చేసాము అనగానే మనం ఇలా అయిపోతామా అనేది కాదు. ఐ థింక్ ఒక ఎక్స్పీరియన్స్ని మనం ఎలా తీసుకొని దాన్ని ఎలా మౌల్డ్ చేసుకొని మన లైఫ్ని ఎలా బెటర్ చేసుకుంటాం అనే దానిలో కూడా ఉంటుంది. మదర్ నుంచి మీరు చాలా వాల్యూస్ నేర్చుకున్నారు, వాళ్ళ మదర్ నుంచి వాళ్ళు నేర్చుకున్నారు. అది మరి మీ పాపని ఎలాంటి వాల్యూస్తో పెంచుతున్నారు, వింటున్నారా? ఈ జనరేషన్ కిడ్స్ వినరు జనరల్ బేసికల్లీ. అసలు నా కూతురు నాకు చాలా నేర్పించిందండి నిజం చెప్పాలి. రియల్లీ ఐ వుడ్ ఆల్వేస్ సే దట్ నాకు తన చైల్డ్ బర్త్ ఇస్ బిన్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ మీ ఇన్సైడ్. చాలా కామ్నెస్, ప్రశాంతత వచ్చింది. షీఈ్ మై బిగ్గెస్ట్ టీచర్. యాక్చువల్లీ మనం పిల్లలకి నేర్పించడం కాదు, వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటే చాలా బాగుంటాం యాజ్ కిడ్స్. బికాజ్ వాళ్ళు దే ఆర్ వెరీ ప్యూర్ వెన్ యూ స్టార్ట్ విత్. అండ్ శివి పెద్ద అందరూ అంటారు అసలు ఇంకా ఇప్పుడు 13-14 ఉన్నా షీ డజంట్ బిహేవ్ లైక్ దట్ అట్ ఆల్. అసలు షీ బిహేవ్స్ లైక్ వెరీ లైక్ నాకు ఇంకా ఒక 5 ఏళ్ల పిల్లతో ఉన్నట్టే ఉంటుంది తనతో. కొన్ని విషయాల్లో 80+ ఉన్నట్టు ఉంటుంది, కొన్ని విషయాల్లో అసలు 5 ఏళ్లే. అమ్మో శివి ప్లీజ్ శివి గ్రో అప్ అని అంటా ఉంటా అప్పుడప్పుడేమో చాలా సర్ప్రైజ్ అవుతా, ఇంత ఇవాల్వ్డ్గా ఉంటుంది, ఇంత ఇవాల్వ్డ్గా మాట్లాడుతుంది అని. యాక్చువల్లీ పిల్లల్ని మనం దగ్గరికి అబ్జర్వ్ చేస్తే కొన్ని విషయాల్లో మనకన్నా చాలా చాలా బాగా లైఫ్ హ్యాండిల్ చేస్తారు వాళ్ళు. దే నో మచ్ మోర్ దెన్ అస్, బెటర్ దెన్ అస్. ఆ ఇన్నసెన్స్ని, ఆ ప్యూరిటీని ఎన్నేళ్ళు మనం కాపాడగలిగితే అదే మన బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ టు దేర్ లైఫ్. ఒక ఎగ్జాంపుల్ ఏమైనా ఉంటే అర్థం అవుతుంది బేసిక్గా. నేను యాజ్ అ మదర్ అన్కండిషనల్ లవ్ అనేది మన పిల్లలకి వేసే ఉంటుంది అంటారు. మన పేరెంట్స్ కి మన మీద, మనకి మన పిల్లల మీద ఇస్ ద మోస్ట్ అన్కండిషనల్ లవ్ అంటారు కదా. నాకు అనిపిస్తుంది నాకు ఎంతైనా ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ అన్కండిషనల్ లవ్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది శివి నాకు, తన నుంచి నాకు, నా నుంచి తనకి కాదు, తన నుంచి నాకు.
అంటే అంత ఇప్పుడు నేను ఏమి అననా అసలు ఓ గారాబం అంటే అస్సలు కాదు. ఐఎమ్ హర్ బిగ్గెస్ట్ క్రిటిక్, ఐఎమ్ హర్ బిగ్గెస్ట్ అంటే బుల్లి అంటే ఏదన్నా అనాలంటే దాన్ని నేనే అంట. తన ఫ్రెండ్స్ అందరితో చేరి దాన్ని నేనే జోకులేస్తా, ఎప్పుడు వెనకేసుకురాను, అలా ఉండను. కానీ అది ఏదన్నా కోపం వస్తే ఫట్మని ఒకటి వేస్తా కూడా. మీ అమ్మని నేను అంటదా అంటే ఏమీ అందు అంటది. మీ అమ్మ నేను ఎప్పుడైనా కొట్టిందంటే అసలు ఎప్పుడు కొట్టలంటే అదేంటి శివి మొన్నేగా ఒకటేసా, లేదు నువ్వు నన్ను ఎప్పుడు కొట్టు అంటే షీఈస్ వెరీ 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 లైక్ అంటే ఆ కంపాషన్, ఆ లవ్, ఆ అన్కండిషనల్ లవ్ నేను అసలు అంత ఎక్స్పీరియన్స్ చేసింది ఆ పిల్ల నుంచి. మా అమ్మ మా కూతురు ఇద్దరు, మా అమ్మ ఇద్దరు పిల్లలకి అట్లాగే చూసుకుంటది. నా కూతురు ఒక్కతే కాబట్టి అసలు అన్కండిషనల్ లవ్ ఉంటుంది. అండ్ ఎన్నో లెర్నింగ్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే తెలియదు, కానీ నాకు అట్లా గుర్తురా అట్లా చాలా ఉన్నాయండి పుట్టిన దగ్గర నుంచి. నేను ఒక స్పిరిచువల్ జర్నీ డ్రాస్టిక్గా కొంచెం డీపర్ వెళ్ళింది శివి వల్లే. అసలు చిన్న బేబీ అప్పుడు నిద్రపోవటానికి కూడా షూట్సే గురుపాదక స్తోత్రము, నిర్వాణ షట్కము, ఓం నమ శివాయ చాంట్ పెడితే నిద్రపోయేది. 1 year బేబీ అప్పుడు, 11 months to 1 year బేబీ అప్పుడు గురు పూజ ఫుల్ నోటికి కంఠస్థం వచ్చేది, మాటలు రాని ఏజ్లో. సో కొన్ని చాలా వింతగా ఉండేవి వెన్ షీ వాజ్ అ బేబీ. సో చాలా లెర్నింగ్స్ నాకు తన నుంచి, ఐ వుడ్ సే స్పిరిచువల్ జర్నీలో లెర్నింగ్స్. సో అందరికీ పిల్లల అదృష్టము, ఆ అదృష్టాన్ని మనం గమనిస్తే వాళ్ళు మన లైఫ్లోకి ఎందుకు వచ్చారో మనకు అర్థమైతే మనం చాలా ఇవాల్వ్ అయిపోతాం. ఈ స్టేజ్కి రావడానికి కారణం ఆ పిల్లే నిజంగా. పాడుతా తీగలో మీరు కంటెస్టెంట్గా వెళ్ళారు, తర్వాత లేటర్ అక్కడ పాడిన మీరు ఇక్కడ జడ్జిమెంట్ పొజిషన్లోకి వచ్చినప్పుడు ఎలా ఉండేది? రెండింటికి తేడా ఏంటి? నేను చాలా కంపాషన్తో చూసేదాన్నండి కంటెస్టెంట్స్ని, ఎందుకంటే నేను అక్కడ ఒక రోజు ఉన్నా కాబట్టి. అక్కడ ఉన్నప్పుడు జరిగినవి నాకేదన్నా ఇలా కాకుండా అలా అయ్యుంటే కరెక్ట్ అనిపించో, ఇది న్యాయం అనిపించినయో ఉంటే అవి నేను ఐ యూస్ టు స్టాండ్ అప్ ఫర్ దోస్ థింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌండ్లో ఏదన్నా కాదు వీళ్ళని తీయకూడదు అనే ఫీలింగ్ బాగా స్ట్రాంగ్గా ఉండి పాపం చాలా బాగా పాడారు, కానీ ఏదన్నా ఒక్క దీనివల్ల ఏదో అయ్యింది అంటే కనుక ఒక ఎర్లీ స్టేజ్లో I would stand up and say కాదండి, ఐఎమ్ స్టాండింగ్ అప్ యాజ్ అ కంటెస్టెంట్ వన్ డే పాస్ట్లో. ఆ రోజు నేను ఎలా ఫీల్ అయ్యేదాన్ని ఈ సిచ్యువేషన్లో అని ఆలోచించి వాళ్ళ వైపుల నుంచోని ఆలోచించి ఉండేదాన్ని. అండ్ అది చాలా గ్రేట్ఫుల్గా ఉండేది. ఆ ఫుల్ సర్కిల్ అనేది మనకి ఎవరికైనా చాలా గ్రేట్ఫుల్గా ఉంటుంది. అంటే ఇక్కడ మొదలెట్టి అదే స్టేజ్లో అక్కడి నుంచి ఇటు పక్కకు వచ్చాము ఆన్ ది అదర్ సైడ్ అనేది ఒక బ్యూటిఫుల్ మెమరీ. అది ఇప్పుడు నాకే కాదు చాలా మంది సింగర్స్ వీళ్ళందరూ కూడా, ఇప్పుడు గీత ఉంది, గీత కూడా అదే స్టేజ్ నుంచి ఒక దీని నుంచి ఇటు వచ్చింది, ఇండియన్ ఐడల్కి వచ్చింది. సో అట్లా ఐ థింక్ కొంతమంది మెంటర్స్గా వెళ్ళారు, కొంతమంది ఇటు వెళ్ళారు, ట్రైనర్స్గా వెళ్ళారు. సో ఇట్స్ ఐ థింక్ మా అందరికీ కూడా యాజ్ ఆర్టిస్ట్, యాజ్ మ్యూజిషియన్స్, ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. మీరు చెప్పింది ఒకటి మాత్రం విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది, అదే సరిగమపాలో జరిగిన కన్వర్సేషన్స్. సో ముందే ఎన్ని అది సరదాగా ఒక కాన్సెప్ట్, అదొక్కటి సరదాగా ఇట్ వాస్ ప్లాన్డ్, అదొక్కటే మిగతా అన్ని అంతే. మిగతా అంతా చిన్న చిన్న ఈవెంట్స్ ఆర్ స్క్రిప్టెడ్ అండి, బట్ అట్ ద కోర్ ఆఫ్ ఇట్ ద లైఫ్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్ ద సేమ్. అది ఒక పాట ఇదంతా ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. స్క్రిప్టింగ్ హ్యాపెన్స్ వేర్ యునో మేబీ ఒక చిన్న ఒక ఫన్ ఎలిమెంట్ ఒకటి యాడ్ చేద్దాము, సీరియస్గా ఉండకుండా షో అనే ఆటికి స్క్రిప్టింగ్. ఒక పాయింట్లో షాక్ అయ్యాం మేము కూడా మేబీ ఏంటిది అని, కానీ ఇట్ వాజ్ స్క్రిప్టెడ్, ఇట్ వాజ్ ఫర్ ఫన్. అంటే మీకు కూడా చెప్పరా స్క్రిప్టెడ్ అన్నప్పుడు షాక్ అయ్యో తెలుసు, అంటే టూ ట్రూ టు బిలీవ్ ఇట్స్ స్క్రిప్ట్ అనేవి కొన్ని ఉంటాయి కదా, అంటే టూ గుడ్ గా నటించేశారు అనుకోండి నిజం అనిపిస్తుంది కదా, అలా నటించేశారు అయితే కొన్నిసార్లు. బట్ లేదండి, 90% ఇట్స్ ఆల్ యాజ్ పర్ అక్కడ పాడేదే వస్తుంది, మేము చెప్పేదే వస్తుంది, ఎక్కడో అక్కడక్కడ చిన్న చిన్న థింగ్స్ ఆర్ ఎడిషన్స్. అయితే మీరు పాడిన ఆ పాడుతా తీగ స్టేజ్ అనే దానికి ఒక స్టేచర్ ఉంది, బాలు గారు వీళ్ళందరూ లీడ్ చేశారు, ఆ లెగసీ ఉంది. అది ఫర్ సమ్ రాంగ్ రీజన్స్ ఈ మధ్యన ఒక కొంతకాలం క్రితం 6 months 8 months బ్యాక్ న్యూస్లోకి వచ్చింది. సో ఏమనిపించింది మీకు?
అండి ఒక్కటి రియాలిటీ షోస్ ఏటిల్లో అయినా ప్రతి ఒక్కరూ చాలామంది మేము గెలవాలనే వస్తారు. గెలవకపోయినప్పుడు ఆర్ ఆ స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళినప్పుడు చాలా బిటర్ ఫీలింగ్స్తో కొంతమంది వెళ్తారు, కొంతమంది సైలెంట్ ఉంటారు, కొంతమంది మాట్లాడతారు. ఓకే, ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఏది ఈజీ కాదు. మీరు అన్నమాట ఇది ఒక స్టేజ్కి రావాలి అంటే మనం ఎన్నో చేస్తే తప్ప, ఎన్నో లెవెల్స్ దాటితే తప్ప, కష్టాలు దాటితే తప్ప వెళ్ళవు. మనం అనుకున్నది అక్కడ జరగలేదే అనుకుందాం ఫర్ వన్ కంటెస్టెంట్ హూ ఎవర్. అది నా లైఫ్లో ఒక లెసన్. దీని నుంచి నేను ఎలా నేర్చుకొని ముందుకెళ్తా అనుకొని ముందుకెళ్తే ఒక రకం. లేదు వీళ్ళు ఇలా చేయటం వల్ల అయింది, వాళ్ళు అలా చేయటం వల్ల అయింది, వీళ్ళు ఇలా చెప్పటం వల్ల అయింది అని బయటకు వచ్చి చెప్పటం వల్ల అది మనకి ఫ్యూచర్లో లాంగ్ రన్లో ఈజ్ ఇట్ గుడ్ ఫర్ అస్, ఈజ్ ఇట్ అ గుడ్ లెర్నింగ్ ఆర్ నాట్ అనేది ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఇటువంటి సిచ్యువేషన్స్లో వెన్ వీఆర్ వెరీ యంగ్, పేరెంట్స్ గైడెన్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. అది తప్ప రైటా అంటాం కన్నా వాళ్ళకి అది నచ్చి అలా చేశారు. ఎగ్జాక్ట్గా అదే జరిగిందా అక్కడ అంటే జరిగిందా జరగలేదా అనేది పాయింట్ కాదు. అది అసలు మనం అట్లా చెప్పటం కరెక్టా అనేది కూడా ఆలోచించుకోవాలి. మనం ఒక్కసారి నోటి నుంచి మాట బయటికి వెళ్ళాక దాన్ని వెనక్కి తీసుకోవటం చాలా కష్టం అండి. సో ఐ థింక్ తీసుకోలేము, చాలా కష్టం. అది మారాలి అంటే ఎన్నో డికేడ్స్ ఆఫ్ అదర్ థింగ్స్ దట్ కవర్ అప్ ఫర్ ఇట్. లేదు ఆ పర్సన్ చాలా ఫేమస్ అయిపోతే రేపు ఎప్పుడో ఒకటి బయటికి మళ్ళీ తీస్తారు, ఆ రోజు ఇలా అన్నారు అని కూడా తీస్తారు ఇప్పుడున్న మీడియాకి. యూనో మేబీ 1980s 70s అన్ని వీడియోలు లేవు కాబట్టి లక్కీగా 90s దొరకలా. బట్ ఆ రోజు ఇలా అన్నారు, ఈ రోజు ఇలా అన్నారు అని ఎన్ని రావట్లేదు ఇప్పుడు విత్ సోషల్ మీడియా. సో ప్రతి మాట, ప్రతి యాక్షన్ దట్ వీ డూ చాలా కాన్షియస్గా అవునా కాదా అని ఆలోచించి కంగారు పడకుండా కాన్షియస్గా తీసుకుంటే ఎవరికైనా మంచిది. ఫైనల్లీ అంటే ఓజిఫైడ్ మేము ఫస్ట్ 2 సాంగ్స్తో మీరు చెప్పిన ఓజిఫైడ్ అయ్యాం బాగా. అంటే మా స్మిత గారు మళ్ళీ వెనకొచ్చారు మమ్మల్ని అలరించడానికి. ఆ పాప్ కల్చర్ అంతా మళ్ళీ తెలుగులో చాలా కాలం తర్వాత వినిపిస్తుంది అనిపించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో వాట్ ఈస్ ద ప్లాన్ అంటే యాడ్ ఫర్ ద ఓజీ? లైవ్ ఇన్ కాన్సర్ట్స్ ఒకటి we've decided to go. That's the reason actually Hyderabad Talkies who've done so many concerts పెద్ద అన్ని in their list of concerts. OG will be a concert. వాళ్ళు ఉట్టి హైదరాబాద్కి చేయటం కాకుండా this is going to be something that they will travel with me everywhere లాగా. This will probably be their first that is outside of Hyderabad under Dakshin Stories. And అది ఒక మెయిన్ ఇదండి. అండ్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ మ్యూజిక్ ప్యారలల్గా కూడా బిల్డ్ చేస్తున్నాను, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. సో మ్యూజిక్ చాలా వింటారు దాని నుంచి, అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 1-2 years ఎక్కువ వినిపిస్తుంది. ఆ తర్వాత ఏమేంటి అనేది సంథింగ్ దట్ యూల్. బట్ అంటే మరి అవన్నీ ప్లాన్స్ ఉన్నప్పుడు ఈ ఫస్ట్ 2 సాంగ్స్ అనేవి అంటే ఇప్పుడు రిలీజ్ చేయడానికి ఏంటంటే ఒక చిన్న రీకలెక్షన్ ఆఫ్ ద బ్యాక్, అంటే స్మిత వచ్చింది మళ్ళీ బ్యాక్ అనేది ఒక చిన్న ఇది. అండ్ ఇవన్నీ మ్యూజిక్ క్రియేట్ చేసి ఆ తర్వాత ఐ వాంట్ గో ఆన్ టు ద స్టేజ్. మోస్ట్ లైక్లీ ఏప్రిల్ ఎండ్ సమ్మర్ బకెట్లో ఏపీ తెలంగాణలో చేద్దామని. దెన్ విల్ ప్రాబబ్లీ గో టు ద US in August, September అండ్ అదర్ ప్లేసెస్. ఎండ్ ఆఫ్ ద ఇయర్ లోపు ఒక స్ట్రీమ్ ఆఫ్ షోస్. బట్ స్టేజ్ షో అంటే దానికి చాలా అంటే మీ ప్రాక్టీస్ అయింది పక్కన పెడితే చాలా కావాలి కదా, చాలా ప్రాక్టీస్, స్టామినా ఉండాలి. మీతో మాట్లాడితే నాట్ ఓన్లీ మ్యూజిక్, నాట్ ఓన్లీ వీటన్నిటి గురించే కాకుండా లైఫ్ గురించి చాలా అవసరమైన టాపిక్స్ చాలా తెలుసుకున్న ఫీలింగ్ అయితే మాకు వచ్చిందండి ఖచ్చితంగా. సో మీకు ఈ సంక్రాంతి మరింత బ్యూటిఫుల్ అంటే బేసిక్గా ఇది ఎందుకంటే మనం ఏం చెప్తామంటే రైతులందరికీ పంటలు ఇంటికి వచ్చి సెలబ్రేషన్ టైం కదా. సో అలాగే మీకు మీరు అనుకున్న మీరు వేసిన మ్యూజిక్ అనే విత్తనం ఏదైతే ఉందో కదా అది పుష్కలంగా మొలకెత్తి మీకు అది పూర్తిగా వెనక రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.